మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఆలస్యమైపోయింది వేళ. నేను కూడా కొంచెం తొందరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఆలస్యం అయితే బాగోదు కాబట్టి అసౌకర్యంగా ఉంటుంది. అంచేత కొంచెం తొందరగానే ముగించడానికి ప్రయత్నం చేద్దాం. సరే. యోహాను సువార్తలో 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకుందాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. మనం చిన్న ప్రార్థన చేసుకున్న తరువాత దేవుని యొక్క వాక్యం యొక్క వివరణలోకి మనం వెళదాం. సర్వోన్నతుడైన పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, ఈ మధ్యాహ్నం వేళ మీ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాము. మీ యొక్క కృప మాకు దయచేయండి. ఎండ వలన అలసట వలన ఎవరు నష్టపోకుండా సహాయం చేయాలని వేడుకుంటున్నాం. మీ సన్నిధిని అనుభవించడానికి మాకు ఏ విషయం కూడా అడ్డం రాకుండా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యాన్ని స్పష్టంగా గ్రహించడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి, మీ జీవాన్ని గుర్తుపట్టడానికి, మీ మహిమను, మీ ఆత్మ యొక్క నడిపింపును గుర్తించడానికి సహాయం దయచేయవలసిందిగా కోరుకుంటున్నాం. మంచి సమయాన్ని మాకిచ్చి మా హృదయాలతో మీరు మాట్లాడాలని, మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోవాలని, నిద్ర నుండి అలసట నుండి మమ్మల్ని తప్పించి మీ యొక్క సంగతులు మా హృదయాల్లో భద్రం చేసుకోవడానికి వీలుగా మీ కృప దయచేస్తారని మీకే వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పోయిన రాత్రి యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి మనం చూడడం జరిగింది. ఆయన ఒక గోధుమ గింజగా ఆయన ఎలా చనిపోయారు అన్న విషయాన్ని మనం కొన్ని విషయాలు చూసాం. ఈవేళ మరి కొన్ని విషయాలు చూచి కొన్ని పాఠాలు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్తలో కొన్ని వచనాలు మనం త్వరగా చూద్దాం. 4వ అధ్యాయంలో, యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 34వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. మీకు ఓపికండి చదవాలనే కోరుకుంటే నాతో పాటు కలిసి చదవమని కోరుతున్నాను. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసుక్రీస్తు వారు తను ఒక గోధుమ గింజతో పోల్చుకొని, నేను గోధుమ గింజ ఎలా అయితే చనిపోతుందో నేను కూడా అలానే చనిపోతున్నాను, నన్ను వెంబడించే మీరు కూడా ఆ పని చేయాల్సి ఉంటుంది అని ఆయన చెబుతూ ఈ మాటలు చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆయన తత్వం, ఆయన మనస్సు, ఆయన ఎలా ఆలోచించేవారు, మన ప్రభు యొక్క మనసు ఎలాంటిది, ఆ మనస్సుకు మన మనస్సు ఏమైనా దగ్గర అవుతున్నదా ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన తరువాత అని మనం కొంచెం ఆలోచన చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడం నాకు ఆహారంగా ఉంది అంటే అర్థం ఏంటి? నేను నన్ను పంపిన వాని చిత్తాన్ని గురించి కానీ చెయ్యకపోతే, దాన్ని తుదముట్టించకపోతే ప్రాణం పోయినట్టే లెక్క
అని ఆయన చెప్తున్నాడు. నాకు ఆహారం అది అంటే నా బ్రతుకంతా దాని మీదనే ఆధారపడి ఉంది. మనలో చాలామందికి దేవుని చిత్తం పెళ్ళిళ్ళ దగ్గర తప్పితే ఇంకెప్పుడు గుర్తురాదు. పెళ్ళిళ్ళ దగ్గరే గుర్తొస్తుంది, అది కూడా ఒట్టిదే. ఈ ఊరికి దేవుని చిత్తం అని చెప్తారు కానీ అంతా ఒట్టిదే. మిగతా విషయాలన్నీ చూసుకుని అన్నీ సరిపోతే అప్పుడు దేవుని చిత్తం అని చెప్తారు. 99% అబద్ధాలే. ఎవరన్నా ఒకళ్ళు అక్కడ ఇక్కడ ఉంటే ఉండొచ్చు. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడం, తుదముట్టించడం అంటే చివరి వరకు దాన్ని నెరవేర్చడం. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు ఆటంకాలు వస్తాయి. ఎందుచేత? ఆ చిత్తం జరగకుండా చూచేటువంటి శత్రువు కూడా ఉన్నాడు. అవును కదా, మనకందరికీ తెలుసు కదా. సాతాను దేవుని చిత్తాన్ని జరగకుండా అడ్డుకుంటాడు, అనేకమైనటువంటి ఆటంకాలు కల్పిస్తాడు అనే సంగతి మనం ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. మనకు తెలియని విషయం ఏం కాదది. అయితే మన జీవితాల్లో అది చాలా రెలవెంట్ ఫ్యాక్టర్గా ఉండాలి. నేను దేవుని చిత్తాన్ని కనుగొన్నానా లేదా? కనుగొంటే చేసే మనసుందా లేదా? చేసే మనసుంటే దాన్ని ఎంతవరకు కొనసాగిస్తాను? తుదమట్టుకు నెరవేరుస్తానా? భోజనం చేయకపోతే చెయ్యాలని ఎట్లా రెపరెపలాడుతానో, ఆహారం లేకపోతే ఎలా నీరసించిపోతానో, నా దేవుని చిత్తం చెయ్యకపోతే కూడా అదే ఫీలింగ్, అదే విధమైన ఆలోచన నాకు కలుగుతుందా లేదా అని మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు వారి ప్రాణం అంతా కూడా దేవుని చిత్తం మీద ఆనుకుని ఉన్నది. బహుశా ఈవేళ రేపు దేవుని చిత్తాన్ని గురించి సంఘాల్లో కూడా పెద్ద మాట్లాడలేదని అనుకుంటాను నేను. సంఘాలంటే నేను మీ సంఘం గురించి మాట్లాడటల్లా, అనేకమైన సంఘాలు, బిలీవర్స్ సంఘాలను చెప్పుకునేవాళ్ళు, క్రైస్తవ సంఘాలను చెప్పుకునే వాళ్ళకి దేవుని చిత్తంతో పెద్ద పరిచయం లేదని చెప్పాలి. దేవుని కుమారునితో కానీ, దేవుని ఆత్మతో కానీ, దేవుని యొక్క చిత్తంతో కానీ సంబంధం లేదు. ప్రార్థనలు చేస్తారా? చేస్తారు. ఆరాధనలు చేస్తారా? చేస్తారు. ఉపవాసం చేస్తారా? చేస్తారు. సువార్త పరిచర్యకు వెళ్తారు. కానీ దేవుని చిత్తాన్ని కనుగొని దాన్ని తుదముట్టించేటువంటి కమిట్మెంట్, సమర్పణ అనేక మంది విశ్వాసులకు లేనే లేదు అని మనం ఊరికనే గ్రహించవచ్చు. యేసుక్రీస్తు వారు గోధుమ గింజలాగా చనిపోవడంలో దేవుని చిత్తం కోసం ఆయన యొక్క తాపత్రయం గమనించండి. నాకు పానీయం అయ్యింది, నాకు ఆహారం అయ్యింది అని చెప్తున్నాడంటే అది లేకపోతే నా జీవితం లేదు అని చెప్తున్నాడు ఆయన. దేవుని చిత్తానికి ఎంత ప్రాధాన్యత దేవుని పిల్లలు ఇస్తారు, ఎంత గౌరవం ఇస్తారు దేవుని చిత్తానికి, అసలు దేవుని చిత్తాన్ని కనుగొనడానికి ఎంత ప్రయత్నం చేస్తారు, దేవుని వాక్యం దగ్గరికి ఎంత లోతుగా పెడతారు, ఎంతగా దాన్ని ధ్యానిస్తారు, గ్రహిస్తారు, నేర్చుకుంటారు, గుర్తిస్తారు, విలువిస్తారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా చాలా తక్కువే అని చెప్పాల్సి వస్తుంది. 5వ అధ్యాయం 30వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను, కనుక నా తీర్పు న్యాయమైనది. ఆయన అంటున్నాడు, నా అంతటి నేను ఏమీ చేయలేను. నిజమా అది? నా అంతటి నేనేం చేయలేను అంటున్నాడు. ఎవరు? దేవుడు, సర్వశక్తుడు, సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించి నిర్వహించే మహా గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే, నా అంతటి నేనేం చేయలేను. చచ్చిపోవడం అంటే అదిగో అది. గోధుమ గింజలు చనిపోవడం అంటే అదిగో అది. అన్నీ చేయగలిగి ఉండి కూడా నా అంతట నేనేం చేయదలుచుకోవటం లేదు.
మరి ఏం చేస్తావు నువ్వు అయితే? నన్ను పంపిన వాని చిత్తం చేస్తాను, ఆయన మనసు నెరవేరుస్తాను. నాకంటూ ఏమీ అజెండా లేదు, నాకు ప్లాన్ ఏమీ లేదు. నా ప్లాన్ అంతా ఆయన ప్లానే. ఇది మన జీవితాల్లో ఎంత తొందరగా నేర్చుకోగలిగితే అంత క్షేమం. నేను వినున్నట్లుగా తీర్పు తీరుస్తున్నాను. నేను వింటాను తండ్రి దగ్గర, ఆ విన్నదాని ప్రకారమే నా తీర్పు కూడా ఉంటుంది. అసలు తండ్రి దగ్గర నుంచి కొంచెం కూడా ఎడబాటు లేనటువంటి, డిఫరెన్స్ లేనటువంటి, వ్యత్యాసం లేనటువంటి ఆయన చిత్తం, ఆయన మనస్సు ఎంత గొప్ప మనస్సు. గోధుమ గింజల్లాగా చనిపోయిన వాళ్ళ జీవితాలు దేవునికి అట్లా అతుక్కొని ఉంటాయి. పరీక్ష చేసుకోండి. ఇక్కడ కూర్చున్న మీరు కానీ నేను కానీ మనం పరీక్ష చేసుకుందాం. ఈ ఆయన చెప్పినటువంటి ఆ శైలి మనలో ఎంతమందిలో ఉంది? నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును, కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడదు. మనం ఎక్కడికన్నా వెళ్తే ఏం చేయకూడదాం? మన ఇష్టం. నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు. నేను ఇది లైక్ చేస్తాను, ఐ డోంట్ లైక్ దిస్. నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఇక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు. నాకేంటో అంత వెళ్ళాలనిపించటం లేదు. ఈ మాటలు మనం వింటాం చాలాసార్లు. యేసుక్రీస్తు వారి దగ్గర ఈ మాటలు ఎప్పుడూ వినబడవు. నన్ను పంపిన వాడి యొక్క చిత్తం, ఆయన మనస్సు, ఆయన ప్రోగ్రాం, ఆయన ఉద్దేశాలు, ఆయన యొక్క కోరికలు నెరవేర్చడానికే నేనున్నాను. విశ్వాసి అంటే ఎవరు? ఇది చేసేవాడే. ఇది చేయనటువంటి వాళ్ళు మీలో ఎవరన్నా ఉంటే మీరు బహుశా విశ్వాసులు కాదు, నటిస్తున్నారు అంతే. విశ్వాసులోనే భ్రమిస్తున్నారు మీరు. సంవత్సరాలు దేవుని చిత్తాన్ని గురించిన ఆలోచన లేకుండా, దాని గురించిన కన్నీరు లేకుండా, దాని గురించినటువంటి వ్యధ లేకుండా మీరు ఉన్నారంటే, చలనం లేకుండా మీరు ఉన్నారంటే బహుశా మీరు విశ్వాసులు అనుకుంటున్నారు, కానీ మీరు విశ్వాసులు కాదు, నటిస్తున్నారంతే. విశ్వాసులుగా ఊహించుకుంటున్నారు, నటిస్తున్నారంతే. యేసుక్రీస్తు వారిని గురించి ఎంతగా వెంబడించే వాళ్ళ జీవితాల్లో ఆయన చిత్తం నెరవేరకుండా అసలు ఎలా ఉంటుంది? వాళ్ళు ఆయన మాటల్లోనికి తొంగి చూడకుండా ఎలా ఉంటారు? ప్రొద్దున్నుంచి రాత్రి వరకు ఆయన చిత్తం నాలో నెరవేరుతుందా లేదా అని పరీక్ష లేకుండా ఎలా ఉంటారు? ఆ తపన వాళ్ళలో లేకుండా ఎలా ఉంటుంది? ఉండి తీరాలి. మేము కూడా చేస్తామండి, మేము కూడా దేవుని చిత్తం చేస్తాం, మేము కూడా దేవుని చిత్తం గురించి ప్రార్థన చేస్తాం. నిజానికి ప్రభువా నీ చిత్తం చెప్పు, నీ చిత్తం చెప్పు అనుకునే వాళ్ళకి చాలామందికి దేవుడు తన చిత్తాన్ని ఇవ్వడానికి ఇష్టంగా లేడు, సిద్ధంగా లేడు. ఒట్టిదే, ఏదో తెలిసింది అనుకుంటారు. పేజీలు తిప్పుతూ ఉంటే నాకు అనుకూలమైన వాక్యం ఎక్కడో కనబడుతుంది, అది చూసుకుని ఓపో దేవుడు నాతో మాట్లాడని చెప్తారు. అబద్ధం అంతా. దేవుడు అలా మాట్లాడు. మీకు ఎవరన్నా అలా నేర్పుంటే, హెబ్రోన్లో నేర్పుంటే, ఇంకెక్కడ నేర్పించినా అది కరెక్ట్ కాదు. దేవుని యొక్క ఆత్మ, నువ్వు దేవుని యొక్క జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించేవాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినం చదివేటప్పుడు ఆ లేఖనాలలో నుండి మనతోటి దేవుడు మాట్లాడతాడు. అంటే నేను నిన్ను పంపుచున్నాను, నేను నీతో కూడా వచ్చేదను, నిన్ను దీవించేదను, అది కాదు నేను మాట్లాడుతున్నది. ఈవేళ మీరు బైబిల్ చదువుతున్నారు అనుకోండి, ఒక 15 రోజుల క్రితం చదివిన మాట మీకు తిరిగి తిరిగి గుర్తుకొస్తుంది అనుకోండి, దట్ కెన్ బి గాడ్స్ విల్. ఎప్పుడో చదివిన మాట తిరిగి తిరిగి గుర్తుకొస్తుంది, మిమ్మల్ని ఏదో అది బలవంతం చేస్తున్నట్టుగా ఉంది, అది మిమ్మల్ని కొంచెం వరీ చేస్తున్నట్టుగా ఉంది, కొంచెం ఇబ్బంది పెడుతుంది. అలాంటి సందర్భంలో అది దేవుని చిత్తము అని చెప్పడానికి అవకాశం ఉంది. మరొక ప్రూఫ్ ఏంటంటే, ఏ వాక్యం అయితే వినపడిందో అదే విధమైన ఆలోచనలు తిరిగి తిరిగి మనలోకి రావటం వల్ల, దేవుని ఆత్మ వల్ల ఈ డైరెక్షన్లో వెళ్ళడం అనేది తప్పదు, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ మార్గంలో వెళ్ళాలి అనే బలవంతపు తలంపు కలుగుతుంది. అది దేవుని చిత్తం అంటే. కొన్నిసార్లు మనకి ఇష్టం ఉండదు అది చేయడానికి. ఈవేళ రేపు దేవుని చిత్తం అని చెప్పేవాళ్ళు వాళ్ళకి ఇష్టమైతే చెప్తారు, లేకపోతే లేదు.
నిజానికి దేవుని చిత్తం ఎక్కువ శాతం మనకు అనుకూలంగా ఉండదు. ఎందుకని? ఆయన తలంపులు మన తలంపులు లాంటివి కావు, ఆయన ఉద్దేశాలు మన ఉద్దేశాలు లాంటివి కావు, ఆయన మార్గాలు మన అలాంటివి కావు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మీ మార్గాల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయని ప్రభు చెప్తున్నారు. అలాంటప్పుడు దేవుని వాక్యం చదవగానే ఏదో మనకు అనుకూలంగా జరుగుతుందని ఎందుకు అనుకుంటాం? నేను పెళ్ళిళ్ళ గురించి మాట్లాడట్లేదు. పొద్దునుంచి సాయంత్రం వరకు జరిగే దైనందిన కార్యక్రమంలో దేవుని చిత్తం తెలుసుకోవడం తెలుసా? పెళ్ళి అంటే ఏం చేస్తారు? ఒక నెల రోజులు 2 నెలల్లో మీకు చెప్తామని చెప్పి ప్రార్థన చేస్తారు. పొద్దునుంచి సాయంత్రం వరకు జీవించే జీవితంలో ఓ నెల రోజులు కూర్చొని ప్రార్థన చేయడానికి అవకాశాలు ఉండవు. ఉంటాయా? ఉండదు. పొద్దునుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు చేసే పనుల్లో దేవుని చిత్తాన్ని చెయ్యాలి అని అనుకుంటే దేవునితో ఎంత సామీప్యం కావాలి, దేవునితో ఎంత సంబంధం కావాలి, ఆయన స్వరాన్ని ఎంత అలవాటుగా గుర్తించగలగాలి. ఇది కాదు అని చెప్పినప్పుడు గుర్తించగలవా? వద్దు అని చెప్పినప్పుడు గుర్తించగలవా? నీ మనస్సుకి దేవుని యొక్క చిత్తం వ్యతిరేక్తంగా ప్రవర్తించేటప్పుడు గుర్తించగలవా? నేను చెయ్యాలనుకుంటున్నాను కానీ దేవుడు వద్దంటున్నాడు, నేను వద్దనుకుంటున్నాను లేకపోతే ఆయన చేయమంటున్నాడు. ఈ విషయాలు మళ్ళీ ఎంతమంది గుర్తుపట్టగలుగుతాం? పొద్దున క్వైట్ టైము, సాయంత్రం క్వైట్ టైము, ఆ పేర్లు పెట్టారు. నేను ఎప్పుడు లైక్ చేయను ఆ పదాలు. ఐ డోంట్ లైక్ దోస్ నేమ్స్. క్వైట్ టైం నాకు ఇష్టం లేదు అది. క్వైట్ టైం అంటే అర్థం ఏంటి? మౌన ధ్యాన, మౌనంగా ఉండే సమయం. అది మౌనంగా ఉండే సమయం కాదు, అది దేవుడు నాతో మాట్లాడే సమయం, నేను దేవుడితో మాట్లాడే సమయం, నేను వినే సమయం. చూస్తాం ఇవాళ. ఈ క్వైట్ టైములు మర్చిపోయి దేవునితో ఉండడానికి నేర్చుకోవాలి. అది కూడా చూస్తాం మనం తొందరలోనే. 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. యోహాను సువార్త 5:19. అక్కడ రాయబడింది, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏమని చెప్పాడు ఆయన? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. మీరు గమనించండి, ఎన్నిసార్లు చెప్తున్నాడు ఆయన, నా అంతట నేనేం చేయట్లేదు. యేసుప్రభు గారికి ఆయనకి ఇన్ఫర్మేషన్ లేదా? ఆయనకి చేత కాదా? జ్ఞానం లేదా? శక్తి లేదా? ధైర్యం లేదా? నీతి లేదా? అన్నీ ఉన్నాయి ఆయనకి. తండ్రికి ఎంత ఉందో ఆయనకి అంత ఉంది. కానీ ఆయన నోటి మాటలు గమనించండి, నా ఇష్ట ప్రకారం కాదు, నాకు అనుకూలంగా ఉందని కాదు. నా తండ్రి ఏదన్నా చేస్తే ఏది చేయుట కుమారుడు చూస్తాడో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. మీరు క్వైట్ టైం అనే దగ్గర ఇది జరుగుతుందా? తండ్రి ఏది ఎలా చేస్తాడో చూడగలుగుతున్నారా? నా దేవుడు కార్యాలు ఎలా ఉంటాయి? నా దేవుడు ఏదైనా చేసేటప్పుడు ఎలా చేస్తాడు? నా దేవుడు మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు? అది అర్థం కావాలి. ఈవేళ రేపు దాని గురించి మాట్లాడేవాళ్ళు లేరు, దాని గురించి ఆలోచించేవాళ్ళు లేరు, దాని గురించి చింతించేవాళ్ళు లేరు, దాన్ని పిల్లలకు నేర్పించాలని ప్రయాసపడే తల్లిదండ్రులు కూడా లేరు. ఊరికే దేవుని చిత్తం అని చిందులు ఏమంటే వేస్తారు పెళ్ళిళ్ళ సమయంలో. ఆ చిందులు మాని దేవుని చిత్తాన్ని గురించి ఆలోచన చేయండి. ఎంతో తప్పిపోతున్నాం మనం, దేవుణ్ణి దుఃఖ పెడుతున్నాం, బాధ పెడుతున్నాం. అసలు ఆయన ఎవరో మనకు తెలియట్లా, అసలు ఆయన మనస్సు మనకు అర్థం కాల. ఎటువైపు తీసుకుని వెళ్తున్నాడు, ఏది వద్దని చెబుతున్నాడు, మనకు అసలు ఏమీ అవగాహన లేదు. ఎందుకనంటే అంత మొరటుబారిపోయాం మనం అందరం కూడా. యేసుక్రీస్తు వారి జీవితం చూస్తే నా ఇష్టం కాదు, నా తలంపు కాదు, నా అనుకూలం కాదు, నన్ను పంపిన వాని చిత్తం, నా తండ్రి యొక్క చిత్తం. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో
అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఎంత అద్భుతమైన మాటలండి ఇవి! నా కోసం నీ కోసం రాసి పెట్టిన మాటలు ఇవి. తండ్రి ఏం చేస్తున్నాడో చూచే అలవాటు ఉందా? ప్రభువా నువ్వేం చేస్తావు, ఎలా చేస్తావు నేను చూడొచ్చా? నాకు చూపెడతావా? నాకు చెబుతావా? నాకు వివరిస్తావా? నాకు ఆ గ్రహింపిస్తావా అని అడిగేవాళ్ళు ఎంతమంది అండి? ఊరికి ఎంతసేపటికి ఆరోగ్యం దయచేయి, జబ్బు తీసేయి, అది తీసేయి, ఇది తీసేయి, లేకపోతే అది ఇవ్వు ఇది ఇవ్వు. చాలా చికాకు నాకు అలాంటి ప్రార్థనలు అంటే. సంఘాల్లో ఊరికే సోది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాడు జబ్బుగా ఉన్నాడు, వీడు జబ్బుగా ఉన్నాడు. జబ్బు లేనోడు ఎవడండి? ఊరికి ఉన్న టైం అంతా దానికోసం తగిలేసి దేవునితో మాట్లాడడం చేత కాకపోతే ఏమనాలా సంఘాన్ని? బుద్ధి లేని సంఘం అని చెప్పాలి. ఎందుకు అలాంటి ప్రార్థనలు చేస్తారు? మానేయండి ఆ ప్రార్థనలన్నీ. ఎవడన్నా జబ్బుగా ఉంటే చివరి 5 నిమిషాల్లో చేయండి ఆ ప్రార్థన, ఇంక చెయ్యొద్దు ఊరికే. అదే పనిగా గర్భిణీ స్త్రీలు ఉంటారు, డెలివరీస్కి వెళ్తారు, అది పెద్ద ఆవేదనగా ప్రార్థన చేయాలి. ఇంటికి పోయి చేసుకోండి అలాంటివన్నీ. ఎక్కడగా చేయాల్సింది? ఇక్కడ దేని గురించి చేయాలి? దేవుని చిత్తం గురించి చేయాలి, దేవుని మార్గాల గురించి చేయాలి, దేవుని యొక్క పద్ధతుల గురించి చేయాలి, దేవుని యొక్క నీతి గురించి మాట్లాడాలి. సోది ప్రార్థనలు చెయ్యొద్దు, ఆపేయండి అవి. దేర్ ఎ న్యూసెన్స్ ఇన్ ది ఇయర్స్ ఆఫ్ గాడ్. దేవుని చెవుల్లో నసాది. ఈ ప్రార్థనలు ఆపేసేయండి. నా తండ్రి ఏది చూచుట కుమారుడు చూచునో, కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. దేవుని కార్యాలు చూడడం మాత్రమే కాదు, ఆ కార్యాలను తన తండ్రి ఏ విధంగా చేస్తాడో ఆ విధంగానే తను కూడా చేయడానికి నేను కూడా చేస్తున్నానని చెప్పాడు. ఎవరని చెప్తున్నది? నాలాంటి నీలాంటి వ్యక్తి కాదు, దేవుని కుమారుడు చెప్తున్నాడు. ఆయనకే ఇది అవసరమైతే మనకెంత అవసరం ఒక్కసారి ఆలోచన చేయండి సహోదరులారా, సహోదరులారా. దేవుని సంఘం అని చెప్పుకుంటున్నాం, ఎంత దూరంలో ఉన్నాం మనం దేవుడికి, దేవుని మనసుకి ఎంత దూరంలో ఉన్నాం, దేవుని పద్ధతులకి ఎంత దూరంలో ఉన్నాం, దేవుని యొక్క శాసనాలకి ఎంత దూరంలో ఉన్నాం. ఆలోచించమని మీకు ఎంతో మనవి చేస్తాను. అదే అధ్యాయంలో 36వ వచనం, 36. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అది ఏంటి అని అంటే, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఇక్కడ క్రియల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో. ఎందుకు ఇచ్చాడు? నెరవేర్చడానికి ఇచ్చాడు. ఆ క్రియలే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయంటే ఆ క్రియలు మాత్రమే నేను చేస్తున్నాను. తండ్రి నేను నెరవేర్చాలని నాకు కొన్ని క్రియలు ఇచ్చాడు. ఎప్పుడైనా ఆలోచన చేశారా ఈ విషయంలో? ప్రభువా, వచ్చే 3 నెలల్లో నీవు నాకు ఇచ్చే క్రియలు ఏమిటి అడగొచ్చా మనం? అట్లా తప్పేముంది? అడగాలి కదా. మీ బాస్ని అడుగుతారుగా, మీ ఆఫీసులు అడుగుతారు, మీ హెడ్ మిస్ట్రెస్ని అడుగుతారు, హెడ్ మాస్టర్ని అడుగుతారు, మీ మేనేజర్ని అడుగుతారు. సార్ మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని అడుగుతారు కదా. దేవుని అడగడం చేత కదా. ఇక్కడికి వచ్చేటప్పటికేమో పొద్దున సాయంత్రం దాకా నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం. ఇక్కడికి రాగానే పెద్ద ఏదో దేవుని చిత్తం నెరవేర్చేవాళ్ళగా ఓ తమాషా ఒక మాటలు మార్చి ఇక్కడ ఏదో మాట్లాడటం. ఈ వేషధారణ, ఈ మోసం మనలో నుంచి ఎంత తొందరగా బయటకు వెళ్ళిపోతే అంత మంచిది. నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చున్నాడు. ప్రభా, ఇది ఇతను చేసుకోవడం నీ చిత్తమా, ఈవిడ చేసుకోవడం నీ చిత్తమా అని ఓ తెగ గందరగోళం చేశావు. సరే, పెళ్ళి అయింది నీకు. ఇద్దరు కలిసి ఎప్పుడైనా ఇలాగ ఆలోచన చేశారా? మా కుటుంబం ద్వారా నెరవేర్చాలని నీవు సిద్ధపరిచిన క్రియలు ఏమిటి అడిగారా ఎప్పుడన్నా? భార్యాభర్తలు అడిగారా? ఎంతమంది అడుగుతారు? కుటుంబ ప్రార్థనలు చేస్తారు. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ ప్రేయర్. నేను ఫ్యామిలీ ప్రేయర్ గురించి మాట్లాడట్లా, అదా మంచిదే,
కానీ ఆ ఫ్యామిలీ ప్రేయర్లో ఏం జరుగుతుంది? ఇది జరుగుతుందా? పొద్దున పూట అయితే దేవా కొత్త దినం ఇచ్చావు, ఈ దినమంతా నడిపించు, క్షేమంగా ఉంచు, మా రాక పోకలో క్షేమంగా ఉంచు. రాత్రిపూట పడుకునేవాడు కప్పలు, తేళ్ళు, బలులు ఇలాంటివి రాకుండా కాపాడు. అదే కుటుంబ ప్రార్థన అంటే. వాట్ ఎ షేమ్, వాట్ ఎ షేమ్. ఇన్ని సంవత్సరాలు పోయినా ఈ సోది మనలో నుంచి పోవటం లేదంటే సిగ్గుపడాలి. పిల్లలు కూడా సోది నేర్పిస్తున్నారు. ఎందుకు? చిన్న బుడ్డోళ్ళకి జీసస్, లార్డ్ జీసస్ అని చెప్పడం కూడా చేత కదా మీకు? జీసస్, థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్, ప్రొటెక్ట్ మీ దిస్ నైట్. ఏం నేర్పుతారండి వాళ్ళకి? నాన్ సెన్స్ ఎందుకు నేర్పుతారు వాళ్ళకి? నాన్ సెన్స్ నేర్పొద్దు. హన్నా కొడుకు ఏమి నేర్పించింది? వాడు బుడ్డోడు, వాడు దేవుని మందిరానికి వచ్చాడు, వాళ్ళ అమ్మను యాజకుడు మాట్లాడుకుంటున్నారు. మన పిల్లలైతే రైమని తిరుగుతున్నారు, విమానాలు తిరిగినట్టు చుట్టూ, బిల్డింగుల చుట్టూ, స్తంభాల చుట్టూ తిరుగుతారు. ఆ కుర్రాడు అలా తిరగలా, వాడు ప్రార్థన చేసుకుంటున్నాడని రాయబడింది. వాళ్ళ అమ్మ వాళ్ళ పాస్టర్ గారు మాట్లాడుకుంటూ ఉంటే ఆ కుర్రాడు యెహోవాకు నమస్కారం చేస్తున్నాడు, ఆరాధన చేసేవాడు. అది ట్రైనింగ్ అంటే. జీసస్, థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్, థ్యాంక్ యూ ఫర్ ద కార్, థ్యాంక్ యూ ఫర్ ద టాయ్స్. వాట్ నాన్ సెన్స్ ఈజ్ దట్? మీ పిల్లల్ని ఎదగనివ్వరా? బుద్ధి లేని పిల్లలుగా తయారు చేస్తారు. మీకు బుద్ధి లేకపోతే లేకపోయిందిలే, మీ పిల్లలకన్నా కొంచెం బుద్ధి నేర్పండి. మీకు లేకపోతే వాళ్ళకైనా నిరుతారు. ప్రార్థన నేర్చుకోండి, మీరు నేర్చుకోండి ముందు, తర్వాత పిల్లలకి నేర్పుతారు. కానీ యేసుక్రీస్తు వారి మాటలు ఎంత అందంగా ఉన్నాయో ఒకసారి చూడండి. నేను నెరవేర్చడానికి తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడు అని చెబుతున్నాయి. కాబట్టి యేసు ప్రభు వారిని ఎవరైనా గమనిస్తే వాళ్ళకి ఏమర్థం అయింది? ఓహో, తండ్రి చేయమన్న పని ఇది కాబోలు. నన్ను నిన్ను చూస్తే మనుషులకి ఏమర్థం అవుతుంది? ఈయన ప్లాన్ ఏంటో, ఏం చేయబోతున్నాడో అని అనుకుంటారా? లేకపోతే తండ్రి చేయమన్నాడు కాబోలు, అందుకనే ఇలా చేస్తున్నాడు. దానికి ఇష్టం ఉన్నా లేకపోయినా చేయడానికి కారణం ఏంటంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇలా చెప్పాడనమాట ఈయనకి అని మన పిల్లలు ఎంతమంది గ్రహించగలుగుతారు? మన సంఘస్థులు ఎంతమంది గ్రహించగలుగుతారు? ఆలోచన చేయండి, ఎంత దూరం కొట్టుకుని పోయామో మనం గాలికి. 43వ వచనం చూడండి, అదే అధ్యాయంలో. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. చాలు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. బైబిల్ తెరిచిపెట్టుకోండి. కీప్ యువర్ బైబిల్ ఓపెన్. సత్కథా కాలక్షేపం కాదు ఇది. కీప్ యువర్ బైబిల్స్ ఓపెన్. దేవుని వాక్యం తెరిచి చూడండి, కళ్ళు పెట్టి చూడండి. నోట్సులు రాసుకునే వాళ్ళు రాసుకోండి. నేను నా తండ్రి నామమున వచ్చాను. యేసుక్రీస్తు వారు అలా చెప్పాల్సిన అవసరం ఉందా? నిన్న ఏం చేసాం మనం? సమస్తమైన అధికారం తండ్రి నా చేతికి అప్పగించాడు, నేను చెప్పేది ఏంటంటే అనలేదు ఆయన. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నా తండ్రి నామంలో వచ్చాను. సపోజ్ నేను ఎవరినైనా మీ దగ్గరికి పంపించాను అనుకోండి, వాళ్ళు వచ్చి ఏమంటారంటే మీ దగ్గరికి జయసూరి గారు పంపారండి, మీకు ఈ మాట చెప్పమని చెప్పారు, వచ్చాను అని చెప్తారు. కాబట్టి ఆ వ్యక్తి తీసుకెళ్ళినటువంటి మాట మనకి చేరవేయగానే ఆ వ్యక్తి గురించి మనం ఆలోచన చేయం. ఎవరి గురించి ఆలోచన చేస్తాం? ఎవరు పంపారో అతని గురించి ఆలోచన చేస్తాం. ఆ జయసూరి అనేవాడు ఒక మాట పంపించాడు, ఆయన మనసులో ఏముందో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామని ఏదో అనుకుంటాం. యేసుక్రీస్తు వారు ఒక మెసెంజర్ లాగా తాను తగ్గించుకున్నాడు. గ్రహించగలుగుతారా దీన్ని? జీర్ణం చేసుకోగలుగుతారా దీన్ని? వీఆర్ మెసెంజర్స్ ఆఫ్ గాడ్స్ మైండ్. దేవుని సేవకులు అని చెప్పుకొని ఊరికి ఎగురుతూ ఉంటారు కొంతమంది. మీలో ఎవరన్నా అట్లా ఎగిరే అలవాటు ఉంటే ఇవాళ చచ్చిపోవాలి. ఈ దురలవాటు నేర్పారు మనకి. దేవుని సేవకుడు ఆయన ఏం అడగడానికి వీల్లేదు, ఆయన క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, ఆయన పక్కన ఇంకెవడు ఉండడు, ఆయన ఏదంటే అదే దేవుని దగ్గర నుంచి ఊడిపడిందని అనుకుంటాం మనం, విచ్ ఈజ్ రాంగ్.
దట్ ఈస్ నాట్ గాడ్స్ వే, దట్ ఈస్ నాట్ గాడ్స్ వర్డ్. దేవుని మాట అది కానే కాదు, అబద్ధం అది. దేవుని సేవకులు కూడా మళ్ళాంటి వ్యక్తులే. మనమందరం దేవుని పిల్లలం, దేవుని శిష్యులం. అంతేగాని దేవుడు సేవకు పిలుస్తాడు కొంతమందిని. అసలు ఆ మాటకు వస్తే అందరూ దేవుని సేవకులే. సేవకులు కానివాళ్ళు ఎవరు? అయితే కొంతమందిని దేవుడు పేరు పెట్టి, నాయన నువ్వు పనులన్నీ మానేసి కొంచెం నేను చూసుకుంటాను నీ సంగతి, నా పనులు చేయడానికి రమ్మని పిలుస్తాడు కొంతమందిని. అంత మాత్రం చేత వాళ్ళ స్టేటస్ ఏదో మారిపోయి ఆకాశం నుంచి ఊడిపడ్డ వాళ్ళలాగా మనం చూడాల్సిన అవసరం లేదు. ఉద్యోగం చేసేవాళ్ళు ఎంతో, ఉద్యోగం చేయని వాళ్ళు కూడా అంతే. ఏ భేదం లేదు దానిలో. ఫుల్ టైంకి వచ్చిన వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితి అనుకోవడం బుద్ధిలేనితనం. ఫుల్ టైం, హాఫ్ టైం, పార్ట్ టైం, ఓవర్ టైం, ఏదన్నా టైం, అందరూ కూడా దేవుని యొక్క పనిలో ఉండాలి. ఈయన అంటున్నాడు, ఈయన నేను నా తండ్రి నామమున వచ్చాను అంటే మీ అంతటి మీరేం చెప్పరండి? లేదండి, నా తండ్రి పంపించే క్రియలు చేస్తాను, ఆయన ఎలా చేస్తాడో చూస్తాను, ఆయన చేసినట్టుగానే చేస్తాను, ఆయన చిత్తం నెరవేర్చడమే నా పని, ఆయన చిత్తం కోసం ఉన్నాను. ఒక్కోసారి నేను ఏదైనా తీసుకొస్తే ఓ మెసెంజర్ లాగా యాక్ట్ చేస్తానంతే, నాదేం లేదు. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నామండి మనం. ఇలాంటి మాదిరి ప్రపంచంలో ఎవడిస్తాడండి మనకి? ఈ దేవుల్లో గర్వించి అతిశయించడం నేర్చుకోవాలి. ఈ దేవుల్లో సంతోషించి ఆనందించడం నేర్చుకోవాలి. ఈ దేవుణ్ణి ఆరాధించడానికి నేర్చుకోవాలి. ఇలాంటి మాటలు చదివినప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం చూడండి. యోహాను 12:49. ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు. మరి ఎవరు మాట్లాడారైతే? అక్కడ చూడండి ఏం చెప్తున్నాడు, నేను ఏమనవలెనో, ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి ఇది. ఇక్కడ నిలబడ్డవాడు ఏం మాట్లాడాలి? ఎవరు మాటలు మాట్లాడాలి? యేసు ప్రభువును నేను ఏమనవలెనో, ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడని చెప్పే ఆయన కింద పనిచేస్తూ మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతామండి? మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తామా? మన ఇష్టం వచ్చినట్టుగా నోటుకొచ్చిందల్లా మాట్లాడతామా? ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. పిట్ట కథలు, పెద్ద కథలు చెప్పకూడదు. ఇక్కడ నుండి పిట్ట కథలు ఎవరికి లాభం? ఎప్పుడైనా ఒక చిన్న ఉదాహరణ కోసం చెప్తే చెప్పొచ్చు, అంతేగాని ఊరికి 10 నిమిషాలు 15 నిమిషాలు పిట్ట కథలు చెప్పి, ముసలోళ్ళకు ఉండే పెద్ద ప్రాబ్లం ఏంటంటే పిట్ట కథలు. నేను చెప్పాను, పెద్దోళ్ళు 60 సంవత్సరాల తర్వాత పెద్ద న్యూసెన్స్గా మారుతారని. ఎందుకు మారుతారంటే పిట్ట కథలు చెప్తారు వాళ్ళు చాలా. 1979లో ఏమైందంటే, 1979లో అతను పుట్టలేదు చెప్పేవాడికి. నువ్వు పుట్టలేదు, నేను చెప్తున్నా విను. ఎందుకు అతనికి 1979లో ఏం జరిగితే అతనికి ఎందుకు? ఇదిగో ఈ ఉద్యోగాలు చేసి అక్కడికి ట్రాన్స్ఫర్లు అయిపోయి, ముఖ్యంగా మగాళ్ళు దేవుని వాక్యం చెప్పేటప్పుడు 1979, 1984 వద్దు. ఎంత మనకు అవసరంలా, ఎప్పటికీ ఉపయోగం లేదు దీనివల్ల. వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 1979, 1984 గుర్తుంటాయి వాళ్ళకి, మిగతా గుర్తుండవు. అన్యాయం కదండి అది. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేను ఏమనవలెనో, ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. అది ఆజ్ఞ అండి. అబ్బాయి ఇలా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను, ఒకవేళ నీకు ఏదైనా తోస్తే చెప్పు అలా దేవుడు. ఇదే చెప్పాలి, ఇలాగనే చెప్పాలి, ఇంతవరకే చెప్పాలి, అంతే. యేసుక్రీస్తు వారు చెప్పాలనుకుంటే ఎంతన్నా చెప్పగలుగుతాడు, ఏమన్నా చెప్పగలుగుతాడు, ఎంతమందికైనా చెప్పగలుగుతాడు, ఎంతసేపు అయినా చెప్పగలుగుతాడు. చెప్పలేదు. అది చచ్చిపోవడం అంటే. అది గోధుమ గింజలు చనిపోవడం అంటే అదిగో అది. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది దేవుని సేవకులు అని ఇన్వర్టెడ్ క్రామాసులో చెప్పుకుంటారో, మేము అభిషిక్తులం, మేము దేవుని సేవకులం అని ఎంతమంది చెప్పుకుంటారో, వాళ్ళ జీవితాల్లో ఇలాంటివి చూస్తున్నారా? చూడగలుగుతున్నామా?
దాని ఆన్సర్ మీకు తెలుసు. యేసుక్రీస్తు వారి యొక్క ఎగ్జాంపుల్, ఆయన యొక్క మాదిరి. అయితే ఇంత మంచి మాదిరి ఎలా వచ్చింది ఆయనకి? దేవుడు కాబట్టా? దేవుని కుమారుడు కాబట్టా? కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి అయితే ఏంటి చూద్దాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం తీయండి, అందరూ తీయండి, బైబిల్ తెరిచిపెట్టుకోండి ముందు. యెషయా 50వ అధ్యాయం 4వ వచనం నాతో పాటు అందరూ కలిసి బిగ్గరగా స్పష్టంగా చదవండి. యెషయా 54వ వచనం చదవండి. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ఓకే, తర్వాత 5కి వద్దాం. ఇక్కడ ఏం రాశాడు? దీనిలో ఏం రాసిందండి? శిష్యులు వినేటట్టుగా నేను వింటున్నాను. యేసుక్రీస్తు వారిని శిష్యుడని పిలుస్తారా? సృష్టికర్త అండి ఆయన. ఆయన నోటి మాట వల్ల సమస్తం కలిగాయి. కలగాలంటే కలిగింది, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. ఆయన అంటున్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు ఇవి. ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏమండి పొద్దున టీ తాగుతారా? ఏంటో తాగబుద్ధి అవ్వట్లేదండి అంటాం కదా మనం. నాకు టీ అంటే రోజు అలవాటే, కానీ ఎందుకు ఆవేళ నాకు తాగబుద్ధి కాలేదు. యేసు ప్రభు వారు మాట్లాడుతుంది ఏంటంటే వినుబుద్ధి పుట్టించాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎంతసేపు ఉండాలన్నమాట? వినే బుద్ధి కలిగేదాకా ఉండాలన్నమాట. ఎంతసేపు బైబిల్ చదవాలన్నమాట? మన చెవుల నిండా ఆయన మాటలు ఎక్కేదాకా నిలబడాలన్నమాట. కాబట్టి పొద్దున ఎన్ని గంటలు లేవాలన్నమాట? ఇప్పుడు చెప్పండి, ఎన్ని గంటలకు పడుకున్నా సరే పొద్దున్నే చీకటితో లేవడం జరిగి తీరాల్సిందే. లేకపోతే నిద్ర లేకపోతే ఏముంది, 4 గంటలు 3 గంటలు, ఇదంతా పెద్ద విచిత్రమైన విషయం ఏం కాదు ఇది. కొంతమందికి నిద్రకి వాళ్ళకి ఉండే బంధం అంతా ఇంత కాదు. నిద్ర లేదు ఏమైపోతుంది? చచ్చిపోతావు నిద్ర లేకపోతే. కొంచెం మత్తుగా ఉంటే ఉంటుంది, తక్కువ తిను ఆ వేళ, ఇంకో 2 టీలు తాగు, మెలకుగా ఉండు. ఇక్కడ అంటున్నాడు శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన అప్పుడప్పుడు నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. తప్పు చదివానా? ఏముంది అక్కడ? ప్రతిదినం అని ఉంది కదా, అప్పుడప్పుడు కాదు, ప్రతిదినం. ఇలాంటి స్పెషల్ మీటింగ్స్లో వినుబుద్ధి పుట్టించుచున్నాడు. అది మన స్టోరీ. యేసుక్రీస్తు వారి స్టోరీ ఏంటి? శిష్యులు వినేటట్లుగా నేను వినడానికి ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించి. యేసుప్రభు వారికి ఉదయం ఏంటండి, రాత్రి ఏంటండి? నిత్యత్వంలో ఉండేవాడికి పగలేంటి, రాత్రి ఏంటి? చూసారా ఎక్కడి దాకా చనిపోయాడో, మనలో ఒకటిగా అయ్యాడు. శిలువ మీద వేలాడుతున్న యేసుప్రభుని చూస్తున్నప్పుడు ఎందుకు ఆరాధిస్తాం? ఆయన మనలో ఒకడి వంటి వాడు. ఆయన ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఇంత తగ్గించుకునే దేవుడు, ఇంత చిన్నగా చేసుకునే దేవుడు ఎక్కడున్నాడండి ప్రపంచంలో? ఈ దేవుణ్ణి నోటి నిండా స్తుతించకపోతే ఇంక దేనికి పనికి వస్తుంది మన నోరు? ఈ దేవునితో మాట్లాడకపోతే ఇంకా దేనికి పనికి వస్తుందా నోరు? సరే, ప్రతి ఉదయమున శిష్యులు వినున్నట్లుగా నేను కూడా వింటున్నాను. వినే బుద్ధి పుట్టిస్తున్నాడు ఆయన. ఇంకొంచెం పైకి వెళ్దాం.
శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. చెవులు అయిపోయినాయి, ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు ఆయన? నోరు దగ్గరికి వచ్చాడు. శిష్యుడు వినేటట్టుగా వింటే శిష్యుడు మాట్లాడవలసినట్టుగా మాట్లాడతావు నువ్వు. లేకపోతే జోక్స్, సరదాలు, పిచ్చి కబుర్లు, ఏది సాధించినటువంటి అనవసరమైన సొల్లు మాటలు ఇవన్నీ ఉంటాయి దానిలో. ఎందుకండి ఇవన్నీ? మనకి వింటం అనేది లేదు కాబట్టి మాట్లాడడం కూడా కుదరట్లా మనకి చాలామందికి. మనం మాట్లాడే మాటలను బట్టి ఇతను పొద్దున పూట వింటున్నాడో లేదో అనేది మనం ఈజీగా చెప్పొచ్చు అన్నమాట. ఆయన అంటున్నాడు, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసినాడు. ఇక్కడ కూడా ఏమంటాడు తెలిసిన? వినుబుద్ధి పుట్టించింది ఎవరు? ఆయనే. అని పుట్టించాలండి. యేసుక్రీస్తు వారికి ఒకడు బుద్ధి పుట్టించాలా? అవసరంలే. నేర్చుకుంటున్నాడు చూడండి, ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత లిమిట్ చేసుకుంటున్నాడు చూడండి. యంగ్ పీపుల్, పే అటెన్షన్ టు మీ. యంగ్ లేడీస్, పే అటెన్షన్. యేసుక్రీస్తు వారు తను తాను ఎంత లిమిట్ చేసుకున్నాడో ఆలోచించండి. శిష్యరికం అంటే ఏమిటి? చనిపోవడం అంటే ఏమిటి? అర్థమవుతుంది. ఎందుకు ఆ నోరు? అసలు ఎందుకు విన్నావు? నోటి కోసం. ఎందుకు ఆ నోరు? పైన చెప్తున్నాడు చూడండి, ఏమన్నాడు? అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలగడానికి ఇలా చేశాను. ఆయన ఉద్దేశం అది. ఎవరి దగ్గరికి వెళ్తాడంట యేసుక్రీస్తు వారు? అలసినవాడు. యేసుప్రభు ఎవరితో తిరిగేవాడు పొద్దున్న సాయంత్రం దాకా? డబ్బున్నవాళ్ళు, ఫ్యాషనబుల్ పీపులు, కార్లు మేళ్ళు మిద్దెలు ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద అంతస్తుల్లో సిల్క్ బట్టలు వేసుకొని ఉండేవాళ్ళు, మేకప్లు చేసుకొని తిరిగాడు. వాళ్ళతో ఉండేవాడా యేసుప్రభు? వ్యభిచారుల దగ్గర, పాపాత్ముల దగ్గర, సుంకర్ల దగ్గర, పాపుల దగ్గర ఆయన ఎవరు భోజనం పెట్టేవాళ్ళు కదా. ఆయనకి డబ్బున్న వాళ్ళు ఎవరు భోజనం పెట్టలా. ఈ సుంకర్లు, పాపులు, సార్ ఇప్పుడు దాకా మీరు నాతో మాట్లాడారు, రండి ఇంటికి రండి భోంచేద్దరు కానీ అని పిలిచికెళ్ళేవాళ్ళు. వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తే ఆయన చూడడానికి ఇంకా 10 మంది వచ్చేవాళ్ళు. మీ బోధకుడు పాపులతో ఎందుకు భోజనం చేస్తున్నాడు అని ఒక రాగం తీశారు. ఎందుకు వచ్చాడు ఆయన? అలసిన వానిని, చెప్పండి, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. అది స్టోరీ. యేసుక్రీస్తు వారిని చూస్తే అందరికీ ఎందుకు ఆశ్చర్యము, ముచ్చట ఎందుకు కలిగింది అంటే ఇదిగో ఎందుకు కలిగింది. మనల్ని చూస్తే కూడా అదే విధమైనటువంటి గుర్తింపు రావాలి అనుకుంటే ఆయన చేసిన పనులు మనం కూడా చేయాలి. శిష్యరికం అంటే అది. ఆ తర్వాత వచనం చూడండి, అక్కడ ఏం రాసిందో, ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. యేసు ప్రభు వారు తిరుగుబాటు చేయటం ఏంటండి? తగ్గించుకున్న వ్యక్తి తిరుగుబాటు ఎందుకు చేస్తాడండి? ఆయన గొర్రె బొచ్చు కత్తిరించు ఆయన దగ్గర మౌనముగా ఉండునట్లు మౌనముగా ఉండెను అని 53లో రాశారు. ఎక్కడి నుంచి వచ్చింది అదంటే 50లో నుంచి వచ్చింది. 50లో ఏం జరిగింది? 50 అంటే 50వ అధ్యాయం. 50వ అధ్యాయం ఏం జరిగింది? పొద్దున్నే లేచేవాడిని, ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని, ఆయన మాటలు వినేవాడిని, ఎట్లా వినాలో అట్లా వినేవాడిని, ఆయన మాట్లాడుతుంటే ఒక్కటి కూడా కింద పడిపోకుండా వినేవాడిని. ఆ వినగా వినగా నా నోరు మారిపోయింది, ఊరడించేటువంటి జ్ఞానం కలిగింది, నా నోట్లో నుంచి అలాంటి మాటలే వచ్చాయి. 5వ వచనంలో అంటాడు, నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. తిరుగుబాటు చేసేవాళ్ళు ఎవరండి? సంఘంలో మీరెవరన్నా తిరుగుబాటు చేస్తున్నారు అంటే, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారంటే, దేవుని యొక్క దాసులైన వాడు చెప్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారంటే ఏం జరిగింది మీకు?
ఇదిగో ఇక్కడ ఉంది, ఏం జరిగింది చెప్పండి, చూసి చెప్పండి. నా చెవికి వినడానికి బుద్ధి కలగలేదు, అది వచ్చింది ప్రాబ్లం. మన చెవుల్లో ఉంది ప్రాబ్లం. చెవుల్లో ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రాబ్లం నోట్లో కూడా వచ్చింది కదా. చెవిలో ప్రాబ్లం ఉంటే నోట్లోకి ప్రాబ్లమ్స్ వచ్చింది. తిరుగుబాటు చేశాడు. పేతురు గారిని, అయ్యా ప్రార్థన చేయవా కాసేపు, ఒక గంట సేపు నాతో కూర్చొని ప్రార్థన చేయమని చెప్పాడు. మత్తయి 26వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు గెత్సెమనే వనంలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇతను ఏం చేశాడు? ప్రార్థన చేయట్లా. ఏం చేశాడు అతను? నిద్రపోయాడు. పాపం నిద్రపోయాడు. 3 సార్లు వచ్చి లేపాడు, 3 సార్లు నిద్రపోతానే ఉన్నాడు. ఈ ఫలితాలు ఎక్కడ కనపడ్డాయంటే, ప్రార్థన చేసిన ఆయనకి ప్రార్థన చేయడానికి తేడా ఏంటంటే, యేసుక్రీస్తు వారు అందరూ మీద పడ్డప్పుడు ఆయన కూడా అరిచి కేకలేసి, ఏంటి మీరు చేస్తున్నది, హడావుడి చేయలా, సైలెంట్గా ఉండిపోయాడు. ఎవరిని వెతుకుతున్నారు మీరు? యేసు క్రీస్తు కోసమా? నేనే, యేసు అంటే నేనే, నన్ను పట్టుకోండి, వాళ్ళని వదిలేయండి అన్నాడు ఆయన. ప్రార్థన చేయనోడు ఏం చేశాడు? అసలు అక్కడ ఉంటే కదా, పారిపోయాడు. సరే కాసేపు నాకు మళ్ళీ నెమ్మదికి వచ్చినట్టున్నాడు. ఒకడు చెవు తెగ్గొట్టాడు. యేసు ప్రభు వెళ్ళి మళ్ళీ ఆ చెవు అతికించాల్సి వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎక్కడ తేలాడు? ప్రధాన యాజకుడు ఇంటి దగ్గర చలేసుకుంటే చలిమంట అయితే అక్కడ తయారయ్యాడు. ఏమైనా నేను ఎక్కడో చూసినట్టుందే, నువ్వు ఆయన శిష్యుడు కదూ. నేనా శిష్యున్నా? ఏం మాట్లాడుతున్నారండి మీరు అన్నాడు. ప్రార్థన లేకపోతే, వినే చెవి, సన్నిధిలో కూర్చునేటువంటి మనసు లేకపోతే ఎట్లా విచిత్రంగా ప్రవర్తిస్తారో ఆలోచించండి మనుషులు. యేసుప్రభు శిష్యుడే, ఆయన కళ్ళారా చూశాడు, ఆయనతో తిన్నాడు, ఆయనతో తాగాడు, కాళ్ళు కడిగించుకున్నాడు. కాళ్ళు కడిగి ఎంతోసేపు అవలా, ఓ 4-5 గంటలు అయిందంతే. దేవుని సన్నిధిలో బలం పొందిన వ్యక్తులు ఎంత బలహీనులుగా ఉంటారో ఆలోచన చేయండి. ఏం మాట్లాడాలో తెలియదు, ఏం వినాలో తెలియదు, ఎట్లా ప్రవర్తించాలో తెలియదు. కత్తి తీశాడు బయటికి, కత్తి ఉందిగా దగ్గరే, కత్తి ఒకటి తీశాడు, కొట్టాడు ఒకడిని. తల మీద కొట్టాలనుకున్నాడు కానీ గురి తప్పి చెవు మీద పడింది. సరే దాన్ని బాగు చేశాడు ప్రభు. ఆ తర్వాత ఏం చేశాడు? ప్రభువుని ఎరగనని బొంకాడు. ఆ తర్వాత దూరంగా వెంబడించాడు. అయితే పేతురుకి పరిశుద్ధాత్మ దేవుడు దర్శించినప్పుడు పేతురు మారిపోయాడు, చాలా మారిపోయాడు. పేతురు అన్నాడు, సంఘంలో గ్రీకు విధవరాండ్రిని అశ్రద్ధ చేస్తున్నారు అని చెప్తే, ఏమంటే మీ వాళ్ళందరూ మా వాళ్ళ ఆడవాళ్ళని అశ్రద్ధ చేస్తున్నారు అని అంటే, పేతురు ఏమన్నాడు తెలిసిన? భోజనాలు పెట్టే పని మేము పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకు తెలుసా? మేము ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి. ఎంత మారిపోయాడు పేతురు. కాసేపు మెళుకుగా ఉండాయని బతిమలాడుకుంటున్న ఆయన మాట్లాడుతుంటే చెవులకు ఎక్కలేదు. ఈవేళ పరిశుద్ధాత్మ కిందికి రాగానే ప్రార్థనకి ప్రాముఖ్యత పెరిగింది. మనలో ప్రార్థన లేదు అంటే పరిశుద్ధాత్మ మనల్ని చాలా దూరంగా ఉన్నాడని అర్థం. భాషలు మాట్లాడడం గురించి నేను మాట్లాడటల్లా, భాషలు లేవి వాళ్ళ. పెంతెకొస్తోళ్ళు, క్యారిజ్మాటిక్ చర్చెస్ వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడుకునేవ్వండి, అదంతా అబద్ధమే, అది నిజం కాదు. చాలా విషయాలు ఇవాళ లేవు. ఇప్పుడు అవన్నీ చెప్తే చాలా టైం అయిపోతుంది, అందుకని నేను చెప్పలేను అవన్నీ కూడా. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే, నేను తిరుగుబాటు చేయలేదు అంటే, పో నా దారి నేను పోతాను, ఎవడొస్తాడు నీతోటి అని అనలేదు నేను. పేతురు అన్నాడు, తిరుగుబాటు చేయలేదు. నేను రాను సార్, మీరు పోతే పోండి, నేను రాను. ఎందుకు రావు? నాకెందుకో రావాలనే బుద్ధి పుట్టటల్లా. ఎందుకు వస్తుంది బుద్ధి? వినే బుద్ధి ఉంటే వెళ్ళాలనే బుద్ధి వచ్చి ఉండేది, చెయ్యాలనే బుద్ధి వచ్చి ఉండేది. వినే బుద్ధి నీకు లేదు. రహస్యంలో జరిగే సంగతులు బహిరంగంగా మనం జీవించే జీవితాన్ని నిర్దేశిస్తాయి. రాసుకోండి. రహస్యంలో జరిగే పనులు బహిరంగంగా మన జీవన శైలిని నిర్దేశిస్తాయి. వాట్ హ్యాపెన్స్ ఇన్ సీక్రెట్ డిసైడ్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద పబ్లిక్.
అంతే కాలేదు, అంతే అవ్వలేదు. ఆయన అంటాడు, వినకుండా నేను తొలగిపోలేదు. 6వ వచనం చదవండి, 56. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. చదవండి ఇంకా. వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని. ఇంకా చదవండి. ఉమ్మివేయ వారికి, అవమానపరచు వారికి నా ముఖం దాచుకోలేదు. ఇంకా చదవండి. ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడను అని ఎరిగి నా ముఖమును చెకుముకు రాతి వలె చేసుకుంటుని. ఏమండి, పొద్దున్నే లేచి ప్రభు కాళ్ళ దగ్గర చనిపోయే గోధుమ గింజలు బయటకు వచ్చి ఎలా ప్రవర్తిస్తాయో చూడండి, మీరే చూడండి. విన్నారు, నోళ్ళు మారాయి, గుండెలు మారాయి, తలంపులు మారాయి, జీవితాలు మారాయి, జీవన శైలి మారింది. దానివల్ల కలిగిన ఫలితం ఏంటో తెలుసా? ఏమన్నాడో తెలుసా? ఏం చేశాడు? ఎక్కడ స్టార్ట్ చేశాడు చూడండి. ఇందాక నాలుక అయిపోయింది, చెవులు అయిపోయింది, ఆ తర్వాత అది అయిపోయింది. తర్వాత ఆదరించేటువంటి మాటలు, జ్ఞానము అవన్నీ వచ్చాయి. 6వ వచనంలో 6వ వచనంలో వీపును గురించి మాట్లాడుతున్నాడు. మీ వీపు ఏమైంది? వీపుకి కొట్టువారికి వీపును అప్పగించానంతే. మనం రాయగలమండి ఇలాంటి? మన లైఫ్లో రాయగలమా? మన పిల్లలకి ఏదైనా ఉత్తరం రాయాలంటే ఇది రాయగలమా మనం? కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. ఎవరు రాస్తున్నారండి? ఓ ముద్దాయి రాశాడు. ఇది నీ కోసం నా కోసం సిలువలో సంతోషంతో చనిపోయిన ఈ ప్రభు ఏమి నేర్పిస్తున్నాడు ఇవాళ నీకు నాకు? ఇదే కదా. నేర్చుకోవద్దా మనం? చెప్పండి సహోదరులారా. ప్రభు బతిమలాడుతున్నాడు, మనల్ని విజిట్ చేస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, చేదరించుకోవట్లేదు. సంవత్సరాలు వెనకబడి ఇంకొకళ్ళైతే నీ ముఖం మళ్ళీ చూడనని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. నా ప్రభు నన్ను అలా వదిలిపెట్టలేదు. నా వెనకాలే పడ్డాడు, నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఒకవేళ పొద్దునపూట లేవడం కుదరకపోతే నేను లేచినప్పుడే మాట్లాడాడు. ఎంత దయ, ఎంత కనికరం! ఎందుకు వచ్చింది ఇది? గోధుమ గింజ చనిపోతే మారిపోతుంది, లోపల దాచిపెట్టబడిన జీవం బయటికి పెళ్ళుబికి వస్తుంది. మనం అందరం చేయగలుగుతాం. నేను నిన్న చెప్పాను, మనమే శత్రువులమే. దేవుని జీవం దాచాడు కానీ గుర్తించిన వాడు లేడు. అది బయటికి రావాలని కోరుకున్నవాడు లేడు. జ్ఞానం బయటికి తీసుకురావాలన్న ఆశ లేదు. ఒక డిఫరెంట్ లెవెల్లో జీవించాలన్న తపన లేదు క్రైస్తవులకి, విశ్వాసులకి. వెంట్రుకలు, వీపు అయిపోయింది. వెంట్రుకలు పెరుగు వారికి నా చెంపలను అప్పగించి తిని. ఎంత తేటగా మాడుతున్నాడో. గడ్డం వెంట్రుకలు పట్టుకు పీకుతుంటే ఎంత నొప్పిగా ఉంటుంది. 10 మంది పడి పీకుతున్నారు గడ్డాన్ని. కుర్రాడు కొంచెం చిన్న గడ్డం ఉంటుంది, అది పీకుతుంటే ఆయన షేవ్ చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? డబ్బులు ఉంటాయి కదా షేవ్ చేసుకోవడానికి. ఆ షేవింగ్ సెట్ కొనుక్కోవడానికి డబ్బులు అయ్యి, బ్లేడ్లు కొనుక్కోవడానికి డబ్బులు అయ్యి, మంగళవాడి దగ్గరికి వెళ్ళడానికి డబ్బులు అయ్యి, డబ్బులు లేవు ఆయన దగ్గర. అందుకని గడ్డం అట్లే పెరిగిపోయింది. అది పట్టుకొని పీకుతుంటే నా చెంపలను అప్పగించి తిని, కొట్టువారికి వీపు అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని. ఇంకా చదవండి. ఉమ్మి వేస్తుంటే నా ముఖం దాచుకోలేదు. ఏంటండి ఈ భాష? చచ్చిపోయిన గోధుమ గింజలు ఎంత అసమానమైన జీవితాన్ని జీవిస్తాయో మీరే చూడండి సహోదరులారా. ఎంత మాట చెప్పాడు దేవుడు. ఇప్పుడు అందుకనే ఈ కాంటెక్స్ట్లో యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేను మహిమ పొందవలసిన ఘడియ వచ్చింది. ఇదిగో మహిమ అంటే ఇది ఇక్కడే ఉంది, వీటిలోనే ఉంది మహిమ. వాడిని కొట్టారు, చెంపల మీద లాగారు, వీపు మీద బాదారు, రక్తం వచ్చింది, చితక్ కొట్టారు అని మనం అనుకుంటాము. ఆయన అన్నాడు, నేను సిగ్గుపడలేదు, ముఖాన్ని దాచుకోలేదు. ఎందుకు దాచుకోలేదు? ఉమ్మేస్తున్నారు నా మీద. నిన్నెవడన్నా ఒక్క మాట అంటే ఊరుకుంటావు నువ్వు? సంఘంలో కానీ బయట కానీ మీ ఉద్యోగంలో కానీ నిన్నెవడన్నా బంధువులు కానీ ఒక మాట అంటే ఊరుకుంటావు నువ్వు? ఉమ్మిదాకెళ్ళావా?
నన్నుగా ననమను అంటాం కదా మనం చాలాసార్లు. నిన్నన్నట్టుగా నాతో కానీ మాట్లాడితేనా సంగతి తేల్చేసేవాడిని, లేకపోతే తేల్చేసేదాన్ని. ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. సహాయం చేస్తే ఇన్ని దెబ్బలు ఎందుకు పడతాయండి? ఆలోచిస్తున్నారా? సహాయం చేస్తున్నాడు కాబట్టి సిగ్గుపడలేదు అన్నాడు. అందుకని చెంపలు అప్పగించాను, వీపు అప్పగించాను, అంతా అప్పగించాను అన్నాడు. దేవుడు నాకు సహాయం చేశాడు అని చెబుతున్నాడు. చేశాడా? చేస్తే ఇవన్నీ వస్తాయా? సహోదరులారా నా వైపు చూడండి, అమలారా నా వైపు చూడండి. మన జీవితాల్లో జరిగేటువంటి సంఘటనలు మనకి అనుకూలంగా ఉన్నా లేకపోయినా దేవుడు మనకు సహాయం చేయటం లేదు అని అవి నిజము రుజువు చెయ్యవు. దేవుని యొక్క సహాయం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు తెలుసు మనకది? ఆయన ఏమన్నాడు? నేను నిన్ను విడువను ఎడబాయను. ప్రభు ఇప్పుడంతా వచ్చిందంటే ఇదిగో చూడబోయా, నేను చెప్పాను నీకు విడవనని, కానీ నాకు కూడా పనులు ఉంటాయి కదా, అప్పుడప్పుడు వదిలిపెట్టాల్సి వస్తుంది. ఏం జరిగింది ఇప్పుడు? సరే కాసేపు నాకు వస్తాలే అన్నాడా మనలాగా? విడువను ఎడబాయను. అందుకని అంటున్నాడు సహాయం వచ్చింది, సహాయం కలుగుతుందని నాకు తెలుసు. ఏం భాష మాట్లాడుతున్నారండి? ఏం భాష పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు ఆయన. చచ్చిపోయిన గోధుమ గింజలు ఈ లోకంలో మనుషుల్లాగా మాట్లాడు. చచ్చిపోయిన గోధుమ గింజలకి దేవుడి గురించి నాలెడ్జ్ ఉంటుంది. చచ్చిపోయిన గోధుమ గింజలకి దేవుడు వింటున్నాడు, నాకు దగ్గరే ఉన్నాడన్న సంగతి వాటికి తెలుస్తుంది. విచిత్రంగా మాట్లాడతాయి. ఇంకేమన్నాడు? నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కు రాతి వలె చేసుకుంటున్నాయి. కొట్టేవాళ్ళు కొట్టినంత, తిట్టేవాళ్ళకి తిట్టినంత, ఉమ్మేసేవాళ్ళకి వేసినంత, మీ ఇష్టం. చచ్చిపోయిన గోధుమ గింజలు ఎంత బలంగా ఉంటాయో ఆలోచించండి. ఒకసారి చూడండి, ఈ బోర్డు మీద ఉన్న అక్షరం చదవండి. ఎన్నిసార్లు చదివారండి ఈ మాటని? ఎన్నిసార్లు ఆలోచన చేశాం నేను కానీ నువ్వు కానీ? ఇది పెద్ద ఇష్టం ఉన్న మాట కాదు ఇది. నేను నీతో వచ్చేదను, నిన్ను నీ తరములో దీవించేదను, ఈ భూమి నీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. ఇట్లాంటి మాటలు దొరికితే మన కళ్ళు వెలుగుతాయి. వాగ్దానం వచ్చింది. మీలో వాగ్దానాల సంగతి తెలియదు, మీకు ఎవరికి, చాలామందికి తెలియదు. వాగ్దానాల గురించి మీరు మాట్లాడకండి. వాగ్దానాలు తీసుకోవడం తప్పు. 31వ తారీఖు రాత్రి వాగ్దానాలు తీసుకోవడం పరమ తప్పు. మీరు ఏమని అనుకోండి, నన్ను మళ్ళీ పిలవకపోయినా నమస్కారం, నేను మీ జోలికి రాను. కానీ మీకు సత్యం చెప్పడానికి నేను వచ్చాను, చెప్పి తీరుతాను. ఏదో పెట్టారు, దానికి ఎవరు పెట్టారో నాకు తెలుసు. అది తీసేయమని అడిగారు, ఎవరు తీసేయమని అడిగారో తెలుసు. వద్దులే ఉంచు అని చెప్పిన వాళ్ళు కూడా నాకు తెలుసు. అందుకనే మాట్లాడుతున్నాను. ప్రియమైన మిత్రులారా, ఏదో చూసి వాగ్దానం అనుకునే స్థితికి దిగజారాం మనం. ఆయన మాట్లాడుతుంటే వినటానికి చేత కాదు, కానీ ఇవ్వనటువంటి వాగ్దానాలు, చెప్పనటువంటి మాటలు, అనవసరమైన సంగతులు తీసుకుని దేవుడిచ్చాడు ఇవ్వలేదు, దేవుడు ఇవ్వలేదు, అవి దేవుని వాగ్దానాలు కాదు, అబద్ధం. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు. ఇదంతా చెబుతున్నప్పుడు మనకు ఒక మాట గుర్తొస్తుంది. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం. లూకాసు వార్త 9:62. యేసు, చదవండి నాతో పాటు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. యేసు ప్రభువు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన కొట్టేవాళ్ళు కొడుతున్నారు, తన్నేవాళ్ళు తంతున్నారు, బూతులు మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, వెంట్రుకలు పెరిగేవాళ్ళు పెరుగుతున్నారు, వీపంతా చిత కొడుతున్నారు, రక్తం కారిపోతూ ఉంది. నాగటి మీద నుంచి చెయ్యి వెనక్కి తీయలేదు.
చచ్చిపోయిన గోధుమ గింజలు వెనక్కి తిరగవు. అసలు నిజానికి ఒక గోధుమ గింజ భూమిలో పడి చనిపోయిన తర్వాత మనం ఏమని చెప్పాము నిన్న, దాని మీద ఒక కవరింగ్ ఉంటుంది, ఒక పొట్టు ఉంటుంది. ఆ పొట్టు తొలగిపోయిన తర్వాత మళ్ళీ దానికి పొట్టు తొడగడం అనేది ఎప్పుడైనా జరుగుతుందా? జరగదు. ఒకసారి పోయిన పొట్టుకి మళ్ళీ రాదంతే. దాని అర్థం ఏంటంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. అంటే తిరిగి పాత స్థితిలోనికి వెళ్ళనటువంటి ఒక నూతనమైన గతిలోనికి వెళ్తుంది. ప్రతి సంవత్సరం లేకపోతే 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఎక్కడున్నాను నేను? ఎంత అభివృద్ధి కలిగింది నా మాటల్లో, నా సంబంధాల్లో, నా ఆలోచన ధోరణిలో ఎన్ని మార్పులు వచ్చాయి? నా దేవుణ్ణి ఎలా చూస్తాను? దేవుని వాక్యాన్ని ఎలా చూస్తాను? ఆయన వాగ్దానాలను ఎట్లా చూస్తాను? మనకు అర్థం కావాలి. ఆయన ఈ చెప్పినటువంటి విషయాల్లో ఈ నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరగని జీవితాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మనతో చెప్పాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగేవాడు, చెప్పండి ఏముంది ఆ తర్వాత? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి మళ్ళీ. బహుశా నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగేవాడు బహుశా బిలీవర్ కాదనమాట. నేను చెప్పలా, బైబిల్ చెప్పింది. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగేవాడు దేనికి అన్ఫిట్ అన్నాడు ఆయన? దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఏదో చెప్పాను కానీ రాణిస్తాను లేవా అన్నాడు దేవుడు? నో, ఆయన మాటలు సత్యమైనవి అని అంటున్నాడు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి ఎప్పుడు పారిపోదామని చూసేవాళ్ళు పరలోకంలో ఉండరు. దట్స్ ఎ సీరియస్ స్టేట్మెంట్. యంగ్ పీపుల్, కమ్ టు అటెన్షన్, థింక్ అబౌట్ ఇట్. నాగటి మీద చెయ్యి పెట్టి, ఇవాళ మీరు బాప్తిసం తీసుకున్నారు. ఎక్కడున్నారు మీరు? చేతులు చూపించండి నాకు. ఎక్కడున్నారో బాప్తిసం తీసుకున్న వాళ్ళు? 5 చూశాను నేను. 6 రైట్. మీరు ముందు చూశాను. చూశాను. సంతోషం, మీరు బాప్తిసం తీసుకున్నారు. కంగ్రాచులేషన్స్. దేవుడు మిమ్మల్ని తన మహిమ కొరకు వాడుకొనుగాక, మీకు వినుబుద్ధి పుట్టించునుగాక, మీ శరీరాల్ని ఆయన మహిమ కొరకు సిద్ధపరచునుగాక, మీ చేతులు నాగటి మీద నుంచి ఎప్పటికీ వెనక్కి తీసుకోకుందురుగాక. ఆమెనని చెప్తారా? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళతో పాటుగా మన చేతులు ఎక్కడున్నాయో ఆలోచించండి. నాగటి మీద చెయ్యి పెట్టిన తర్వాత వెనక్కి తిరగొద్దు అన్నాడు. వాడు అన్ఫిట్ అన్నాడు దేవుడు. పరలోక రాజ్యంలో ఎవరు ఫిట్టు? నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగిన వాళ్ళు. ఎలా వచ్చింది ఫిట్నెస్? బాప్తిస్మాల వల్ల వచ్చిందా? నీళ్లలో మునిగి బయటకు వస్తే వస్తుందా ఇది? లేకపోతే నేను బిలీవర్నే అని సంకలు కొట్టుకుంటే వస్తుందా ఇది? లేకపోతే ఫాల్స్ కన్ఫెషన్ చేస్తే వస్తుందా ఇది? కాదు. దేవుని దగ్గరికి వెళ్ళి, నాకు ఈ దేవుడు తెలుసు, ఈ దేవుడు నా రక్షకుడు, నా తండ్రి, నా విమోచకుడు, నాకు ఆయనతో పరిచయం ఉంది కాబట్టి నాకు బాప్తిసం ఇవ్వండి అని చెప్పిన వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు అన్నాడు, నేను ఎప్పుడు వెనక్కి తిరగలా. కొడుతూనే ఉన్నారు వెనక్కి తిరగలా, తిడుతూనే ఉన్నారు వెనక్కి తిరగలా, ముఖం మీద ఊస్తూనే ఉన్నారు వెనక్కి తిరగలా. వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శిష్యులు అందరూ పారిపోయారు. ఆ తర్వాత శిష్యులు కూడా గోధుమ గింజల్లాగా చనిపోయారు. వాళ్ళలో ఎవరు వెనక్కి వెళ్ళలేదు. అందరూ హతసాక్షులయ్యారు, ఒక యోహాన్ తప్ప. అందుచేత యేసుక్రీస్తు వారు మార్చిన జీవితాలు ఎంత దిట్టంగా ఉంటారో, ఎంత ధైర్యంగా ఉంటారో, ఎంత బలంగా ఉంటారో. వాళ్ళ బలం ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బుల నుంచి రాలేదు, అందచందాల నుంచి రాలేదు, బంగారం వెండి నుంచి రాలేదు, ఉద్యోగాల నుంచి రాలేదు, పొలాల నుంచి రాలేదు, ఇళ్ల నుంచి రాలేదు, లేకపోతే ఏదో వస్తు సముదాయం నుంచి రాలేదు. వాళ్ళకి జీవం గల దేవుడి దగ్గర నుంచి వచ్చింది, ఆయన మాటల్లో నుంచి వచ్చింది, ఆయన సన్నిధిలో నుంచి వచ్చింది. ఉదయాన్నే దినం మొదలుపెట్టే ముందే వాళ్ళు దేవుని దగ్గర ఉంటారు.
సహోదరులారా, ఒక విశ్వాసి జీవితం ఎంత దివ్యమైన జీవితం ఆలోచించేయండి ఒక్కసారి. ఈవేళ మీరు బాప్తిస్మాలు తీసుకునేటువంటి సందర్భంలోనే మనం ఈ మాటలు చెప్పుకోవడం ఇది దైవికమే అని అనిపిస్తుంది నా మటుకైతే. ప్రభుకి వందనాలు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 53లోకి రండి. ఇప్పుడు మన టైం అయిపోయింది, గంట సేపు అయిపోయింది అప్పుడే. యెషయా గ్రంథం 53. కాసేపు ఉంటారా, వెళ్ళిపోతారా? వింటారంటే చెప్తా. 53, యెషయా గ్రంథం 53. ఆ అధ్యాయం అంతా చెప్పుకోవాలంటే రోజంతా చెప్పొచ్చు. ఏం జరిగింది దీనికి? తండ్రి దగ్గర పెరిగాడు. అక్కడ రాయబడింది చూడండి. లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. నువ్వు ఎక్కడ పెరుగుతున్నావు సార్? టీవీ ముందు పెరుగుతున్నావు, సెల్ ఫోన్ ముందు పెరుగుతున్నావు. ఒప్పో ప్రపంచం అందరితో మాట్లాడకపోతే నీకు నిద్ర పట్టదు. ఏది లేకపోయినా పర్లేదు, కానీ సెల్ ఫోన్ లేకపోతే నువ్వు బతకగలుగుతావా? దానివల్ల దమ్మిడి ప్రయోజనం ఉండదు. సెల్ ఫోన్ అది టింగు అంటం ఆలస్యం, దూకటమే దాని మీదకి. బైబిల్ పక్కన పెట్టి దాని మీదకి ముందు దూకి ఏమొచ్చిందో తెలుసుకుంటే మనందరికీ ఉన్న జబ్బు ఇది. అందుకనే మనకు అర్థం కావట్లే ఈ విషయాలు. వినుబుద్ధి పుట్టించున్నాడు. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు. ఉన్నా లేకపోయినా ఆయనకి దేవుని స్వరం వినే బుద్ధి కలిగింది. మనకి వినటానికి చాలా ఉన్నాయి. టీవీ ఉంది, సెల్ ఫోన్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, బిజినెస్ కాల్స్ ఉన్నాయి. నేను ఏమీ వెళ్ళలేదు అని ప్రభు చెప్తున్నాడు. నువ్వు చెప్పగలుగుతావు అట్లా? చెప్పిన రోజున నువ్వు చనిపోయిన గోధుమ గింజ అవుతావు. పరలోకానికి క్వాలిఫికేషన్ వస్తుంది నీకు. నాగటి మీద చెయ్యి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా సరే వెనక్కి తిరిగిన వాళ్ళు ఆయనకి కావాలి. వాళ్ళే ఉంటారు అక్కడ. మిగతా వాళ్ళు దే ఆర్ డిస్క్వాలిఫైడ్. ఇక్కడ అలా చెప్పుకుంటూ పోతే స్వరూపం లేదు, తృణీకరించబడ్డాడు, మనుషుల వల్ల విసర్జించబడ్డాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించిన వాడు, మనుషులు చూడడానికి కూడా వీలు లేకుండా అయిపోయాడు, తృణీకరింపబడినవాడు. ఎందుకండి ఇవన్నీ చేసింది? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. ఏంటి ఆయన చిత్తం? ఏం విన్నాడు ఆయన దగ్గర? నాయనా, నిన్ను నేను పంపుతున్నాను, ఒక్కసారి చూడు, ఆ జయసూర్య లాంటి వాళ్ళని చూడు, పనికి మాలిన వాళ్ళందరూ చచ్చిపోతే నరకానికి వెళ్తారని నిన్ను పంపిస్తున్నాను నాయన. నేను జయసూర్యన్ అనేవాడిని ప్రేమించాను, వాడిని ఎలాగైనా రక్షించాలి నాయన, నువ్వు వెళ్ళాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకి సన్మానం ఏం జరగల. ఇక రాశారుగా ఎంత సన్మానం జరిగిందో. దిక్కులేని వాడుగా, తృణీకరించబడిన వాడుగా, అసలు లెక్క చెయ్యని మనిషిగా కనబడ్డాడు. ఏం చేశాడు? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమాలు, మన దోషాలు, మన సమాధాన శిక్ష, మనకు స్వస్థత, ఇవన్నీ జరిగాయి. మనందరి దోషము ఇవన్నీ ఆయన తీసుకున్నాడు. దౌర్జన్యం పొందాడు, బాధించబడ్డాడు, వదకు తేబడు గొర్రెపిల్లలాగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు, అతడు నోరు తెరవలేదు. వాట్ ఏ సేవియర్, వాట్ ఎన్ ఎగ్జాంపుల్, వాట్ ఏ కార్న్ ఆఫ్ వీట్. ఎలాంటి గోధుమ గింజ, ఎలాంటి జీవితం, ఎలాంటి ప్రభువు. నేను గర్వించదగిన ప్రభు, నేను అతిశయించదగిన నా దేవుడు, నేను స్తుతించగలిగిన నా తండ్రి. ఆయన్ను వెంబడించకుండా ప్రపంచంలో ఎవడు నన్ను ఆపలేడు. ప్రాణం తీస్తారు, తీస్తే తీనవండి, చచ్చిపోతాము, ఎవడో ఒకటి తీసుకెళ్ళి పాతి పెడతారు. ఏమైంది ఇప్పుడు? ఇక్కడ చచ్చిపోయిన మరో క్షణం ఆయన దగ్గర ఉంటాను నేను. అందుచేత వాడిని చూసి వీడిని చూసి భయపడిపోడు. వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, ఈ మాట అంటే వాడికి కోపం వస్తుందేమో, వీడికి కోపం వస్తుందేమో, ఈ వరీస్ మనకు ఉండకూడదు. మనం నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరగని మనుషులు మనం అందరం కూడా.
అవును అని చెప్పగలుగుతారా మీరు? చెప్పండి, అవును అనండి. రాట్లా గొంతుల్లోంచి కదా, ఇట్లా పట్టేసుకున్నది గొంతులోంచి, అసలు మాట రాట్లా. మనము నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరగనిటువంటి ప్రజల్లోకి మనల్ని పెట్టాలని ప్రభు ట్రై చేస్తున్నాడు. అలా చెప్తాను పోనీ. అవునా అమ్మయ్య, ఇట్లా కొద్దిగా కొంచెం ఊపిరి వచ్చింది. ఓకే, ఇక్కడ రెండు విచిత్రాలు జరిగినాయి చూడండి. ఇక్కడ ఈ అధ్యాయంలో రెండు విచిత్రాలు కనపడతాయి. 10వ వచనంలో పొద్దున్నే వచ్చి కూర్చునే కొడుకు, చెప్పిందంతా వినే కొడుకు, శిష్యుడు నోరు మార్చుకొని, చేతలు మార్చుకొని, మాటలు మార్చుకొని అందమైన జీవితాన్ని అలవాటు చేసుకున్నటువంటి ఆ శిష్యుడు కలిగినటువంటి ఆ నోరు, ఆ చెవులు, ఆ వీపు అన్నీ కలిగిన వాడికి తండ్రి ఇచ్చిన బహుమానం ఏంటో చూడండి. 10వ వచనంలో చదవండి అందరూ. అతను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైందంటండి. ఏంటండి అది? ఏంటి భాష? దీనికి ఎవరు అర్థం చెప్తారు? విధేయత కలిగి అలా అన్నిటికీ ఒప్పుకునే కుమారుడు, సృష్టికర్త, అతి ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందించునని 2 సార్లు చెప్పినప్పుడు అతన్ని నలుగొట్టుటకు దేవునికి, నా గురించి చెప్పుంటే కరెక్ట్, అది నా ప్రభు గురించి ఎందుకు చెప్పారు ఇది? చదవండి. ఆయన అతనికి వ్యాధి కలుగజేసిన. ఏమంటే ఎప్పుడైనా వ్యాధి వస్తే ఎందుకండి చర్చిలోకి వచ్చి ఇంత పెద్ద కాగితం రాసి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ఏమైపోతారు మీరు? ఎందుకంటే చంపుకు తింటారు అట్లా. ఇదిగో నా వెనకాల కూర్చుని ఆయనకు కూడా చెప్తా, ప్రార్థన చేయొద్దని. తీసేయండి, చించి అవతల పడండి ఆ కాగితాలన్నీ. చివరి 5 నిమిషాల్లోనే చేస్తారు ప్రార్థన. ప్రభువా, ఎవడెవడికి సిక్కుగా ఉంటే వాళ్ళని స్వస్థపరచు, అయిపోయింది ప్రార్థన. డీటెయిల్స్ చెప్పయ్యా అంటాడు దేవుడు పైనుంచి. నాకు పేర్లు చెప్పబోతే తెలుస్తుంది అని అంటాడు దేవుడు. అందరి సంగతులు ఎరిగిన దేవుడికి వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. బుద్ధి లేని వాళ్ళు వివరాలు చెప్తారు దేవుడికి. ఈ బుద్ధి లేని వాళ్ళు ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ప్రభువా, ఈ జయసూర్య అనేవాడి యొక్క భార్యకి ఆపరేషన్ ఉంది, లేకపోతే జయసూర్యకి ఆపరేషన్ జరుగుతుంది, నువ్వు వైద్యుడు చేయబట్టుకుని. బుద్ధి లేని ప్రార్థనలు ఇది ఇలా ఉంటాయి. మన సంఘాల్లో చాలా ఎక్కువ ఇది. నాకు ఎంత కోపం వస్తుందంటే ఎవడన్నా అలా ప్రార్థన చేస్తే నిగ్రహించుకోవాల్సి వస్తుంది నన్ను నేను. నువ్వు డాక్టర్ చేయబట్టుకుని ఎక్కడ కత్తిరించాలో అక్కడ అంటే దేవుడికి ఇతను ట్యూషన్ చెప్తున్నాడు. పోనీ వీడేమో డాక్టర్ అంటే వీడు డాక్టర్ కాదు. దేవుడట కత్తెర జాగ్రత్త పట్టుకొని డాక్టర్ చేయబట్టుకొని ఎక్కడ కత్తిరించాలో, ఎంతవరకు కత్తిరించాలో చేసి ఇవ్వాల్సిన మందులు ఇచ్చి వీడిని బయటికి తీసుకురా. అది ఏమన్నా ప్రార్థన అంటే? అది ప్రార్థన పిచ్చా? ఈ పిచ్చి ప్రార్థనలు మీ సంఘంలో మీరు చేయకుందురుగాక. మీరు కానీ మీ ఇళ్లల్లో వాళ్ళు కానీ ఇలాంటి వెర్రి ప్రార్థనలు. దేవుడికి ట్యూషన్ చెప్తా ఉంటారు కొంతమంది. ప్రభువా, నువ్వు కానీ ఇది ఇలా చేసావంటే నువ్వు అలా చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి. చాలాసార్లు బుద్ధి లేని నోరు కదా మంది, నేను కూడా చేస్తుంటా అట్లాంటిది. చేసిన తర్వాత గుర్తొస్తుంది, వెంటనే 2 నిమిషాలు గుర్తొస్తుంది. ప్రభా, నీకు ట్యూషన్ చెప్తున్నా కదా, బుద్ధి లేనుండి కదా, క్షమించు, వెర్రి మాటలు మాట్లాడాను, క్షమించు అని చెప్తాను నేను. తగ్గిపోయింది. అంతకుముందు చాలా చెప్పేవాడిని కానీ ఇప్పుడు చెప్పట్లా. నేర్చుకుంటున్నాను, ప్రార్థన చేయడం నేర్చుకుంటున్నాను, దేవునితో మాట్లాడడం నేర్చుకుంటున్నాను, ఆయన గుర్తించడం నేర్చుకుంటున్నాను, ఆయనతో చేయడం. ఆయన వ్యాధి కలగజేస్తే తల వంచడం నేర్చుకుంటున్నాను. నేను నా భార్య కూర్చొని ప్రార్థన చేసుకున్న సమయంలో చాలాసార్లు మేము అనుకుంటాం, మేము పెద్ద వయసులోకి వచ్చాము, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పి ఈ నొప్పి రావడం సహజమే. అదేదో పెద్ద అపాయం జరిగిపోయినట్టు, నా మోకాళ్ళు బాగోలేదు ప్రార్థన చేయండి, నాకు అక్కడ బాగోలేదు ఇక్కడ బాగోలేదు ప్రార్థన చేయండి. ఎందుకండి? పోతే పోతే ఉంటే ఉంటాయి. ఎందుకు దాని పెద్ద చింత ఎందుకు? నాకు శరీరం ఇచ్చినోడు, ఆయుష్ ఇచ్చినోడు, ఆరోగ్యం ఇచ్చాడు, పడుకొని నిద్రపోరా, నేను నిన్ను చూస్తాను, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోవడని చెప్పి ఆయన, నేను నిద్రపోతుంటే ఆయన కూర్చుంటే తన ప్రియులు నిద్రించుండగా అనుగ్రహిస్తున్నాడని రాసిపెట్టింది ఆయన అయితే నేనెందుకండి ఇన్ని ప్రార్థనలు చేసేది? బుద్ధి లేక. నేను అందుకనే చాలాసార్లు సిక్నెస్ల గురించి ప్రార్థన చేయను.
నేను చెప్తాను దేవుడితోటి, ప్రభా ఈ సిక్నెస్, ఈ నొప్పి కొద్ది కాలం ఉండాలనుకుంటే దయచేసి ఉంచు అని ప్రార్థన చేస్తాను. నేను నేర్చుకున్నాను. నేను అది మీరు కూడా నేర్చుకోండి. అది తీసే అవసరం లేదు. నాకేదో భుజం నొప్పి ఉంది, ఏదో కాలు నొప్పి ఉంది, నడుము పట్టేసింది, వగేరా వగేరా ఏవో ఉన్నాయి. దేవుని కృపల్లో పెద్ద పెద్ద జబ్బులు ఏమి లేవు. ఎంతకాలం ఎందుకు కాపాడాడు తెలియదు, కాపాడుతున్నాడు. ఆయన ఇష్టం. ఎంతకాలం ఉంటామో తెలియదు, ఆయన ఇష్టం. ఈ లోపల జబ్బులు గిబ్బులు నొప్పులు బాధలు వస్తే తీసేయి 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 ప్రభువా, నీ దాసుడు కన్నీటితో చేసే ప్రార్థన. ఇదొకటి వేషం. ఎప్పుడన్నా నీతి గురించి కన్నీరు వచ్చింది నీకు? ఎప్పుడైనా దేవుని రాజ్యం గురించి కన్నీరు వచ్చిందా? ఆ నరకానికి వెళ్ళిపోయాడు గురించి ఎప్పుడైనా కన్నీరు వచ్చిందా? సంఘాన్ని గురించి ఎప్పుడైనా కన్నీరు వచ్చిందా? వీడి గురించి ఎక్కడ లేని కన్నీరు వీడికి. ప్రభువా నీ దాసురాలు ప్రభువా. ఏం చేయాలి? వీళ్ళు విశ్వాసులు. వీళ్ళ మాటలు విని దేవుడు జవాబులు ఇవ్వాలి. ఎలాగివ్వాలి? వాడు కోరుకున్నట్టుగా ఇవ్వాలి. దేవుణ్ణి ఎంత ఆట పట్టిస్తున్నామండి మనం. కుమారుడు చూడండి ఏమన్నాడు, అతనికి వ్యాధి కలుగజేశాను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. అరే 33 సంవత్సరాలకి చంపేసి ఏమంటున్నారు మీరు? మే గాడ్ గివ్ యూ లాంగ్ లైఫ్ అని అంటారా? గ్రీటింగ్ కార్డు పంపించారా? ఏంటది? సహోదరులరా, మన ఆయుష్ కానీ మన ఆరోగ్యం కానీ ఈ లోక సంబంధమైనవి కావు. మనం వేరే లోకానికి సంబంధించిన వాళ్ళం. ఎంతమంది నమ్ముతారు దాన్ని? మనం వేరే లోకానికి సంబంధించిన వాళ్ళమని ఎంతమంది నమ్ముతారండి? నమ్ముతారా? పేతురు గారు చెప్పాడు ఏమని? ప్రియులారా, మీరు యాత్రికులు. మీకేంటి వాక్యం రాదా? లేకపోతే చెప్పడానికి ఇష్టం ఉండదా? లేకపోతే నన్ను చూసి ఏమైనా భయపడుతున్నారు? నాకు అర్థం కావట్లా. మీరేమన్నా వద్దని చెప్పారా? అతను అట్లా అడుగుతాడు కానీ మీరేం మాట్లాడొద్దని చెప్పారేమో అని అనుమానం వస్తుంది నాకు. మనము యాత్రికులము కాబట్టి ఎలా గడపాలి? యాత్రికుల్లా గడపండి, పరదేశిలా గడపండి. యాత్రికుడు ఎవడన్నా ఒక లారీ సామాన్ వేసి తిరుగుతూ ఉంటాడా? మనం తిరుగుతాం. ఇంట్లో ప్లాస్టిక్ బ్యాగులు, పురికోస తాళ్ళు, ఖాళీ డబ్బాలు, సీసాలు, ఎప్పుడు వాడని పాత్రలు, అట్టముక్కలు, పగిలిపోయిన గాజు సీసాలు, ఒకటి కాదు ఒక అర లారీకి పట్టే సామాను ఉంటుంది మన ఇంట్లో. ఎందుకు పడేయరండి దాన్ని? ఎందుకు పడేయరు? మొన్న ఒక ఆవిడ అంటుంది నాతోటి, ఇల్లు పట్టట్లేదండి, సామాన్తో ఉంది. ఇవన్నీ ఉన్నాయా మీ ఇంట్లో అని అడిగాను. ఉన్నాయి అంది. మరి ఎందుకు పట్టుతుంది ఇల్లు? ఇక్కడ ఏమన్నాడంటే ఆయన, అతడు దీర్ఘాయుష్మంతుడగును. సహోదరులరా, దీర్ఘాయుష్ దేని మీద ఆధారపడి ఉంటుంది? అతనికి వ్యాధి కలగజేశాడని నువ్వే చెప్పావు. అదే వచనంలో నువ్వేమంటున్నావు? దీర్ఘాయుష్మంతుడగును. ఎందుకు వ్యాధి, ఎందుకు దీర్ఘాయుష్ అంటే కారణం చెప్తున్నాడు. చదవండి, ఇప్పుడు చదవండి. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అందరూ గట్టిగా చదవండి. అది యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఓ చిన్న మార్పు చేద్దాం. యెహోవా ఉద్దేశం అని చదువుదాము, అతని వలన అనే బదులు మన పేరు పెట్టుకుందాం. ఈసారి చేద్దాం. అది చేద్దామా? ఒక ట్రయల్ చేద్దామా? చేయండి. యెహోవా ఉద్దేశము జయసూర్య వలన సఫలమగును, ఇది జరుగును గాక. అది ఇప్పుడు లైన్లోకి వచ్చాం మనం. కాబట్టి నాకు ఏదైనా జబ్బు వచ్చినా, ఇబ్బంది వచ్చినా దాని వెనకాల ఏముంటుంది అన్నమాట? అది కరెక్ట్. దేవుని ఉద్దేశం ఉంది. దేవుని ఉద్దేశం చూడకపోతే రెపరెప, గందరగోళం, కంగారు. నువ్వు కంగారు పడి, ఆ పక్కోడిని కంగారు పెట్టి, ఇక్కడికి వచ్చి ఈయన్ని కంగారు పెట్టి, ఈ దారిలో ఉన్న వాళ్ళందరినీ కంగారు పెట్టి ఎందుకు చేస్తారు ఈ పనులు? చేయకండి. తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ప్రార్థన చేయొద్దు. 5 నిమిషాల్లో అయిపోవాలి ఈ ప్రార్థనలన్నీ. ప్రభువా, ఎవరైనా సిక్గా ఉంటే నువ్వు సహాయం చెయ్యి. డీటెయిల్స్ చెప్పొద్దు. ప్రభువా, నీ చేయి చాచి నువ్వు వాడిని ముట్టుకొని, ఆయన చేతుల గురించి నువ్వెందుకండి మాట్లాడేది? పిచ్చోడు కాకపోతే
నీ చెయ్యి చాచి నువ్వు అతన్ని ముట్టి, అది కూడా ఎక్కడ రోగం ఉందో అక్కడ ముట్టుకొని. అబ్బా, ఎంత తెలివైనడు సార్ నువ్వు! సృష్టికర్తకి ఇవన్నీ చెప్తున్నావా? ఎంత బుద్ధి లేని ఉంటారు విశ్వాసులో. వీడికి ప్రార్థన రాదు, వీడికి అసలు దేవుడు తెలియదు, వీడికి మాట్లాడడం కూడా చేత కాదు, ఒక పెద్ద మనిషి దగ్గర మాట్లాడడం కూడా చేత కాదు. ఆయన సంగతి చూద్దాం. కొడుకు ఎట్టంటాడో చూడండి, 11వ వచనం చదవండి అందరూ. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందిన. ఏమండి, వేదన రావటం ఆలస్యం, చీట వస్తుంది మనకి. వేదనగా ఉన్నాను, ప్రార్థన చేయండి. ఈయనేం చేశాడంట, పొద్దున్నే పోయి కూర్చొని యెహోవా మాటలు విని నేర్చుకునేవాడు గోధుమ కింద చచ్చిపోయిన తర్వాత గోధుమ కింద ఒక ఉత్తరం పంపించింది. ఏమని పంపించింది? అతడు రోగమును కలగజేసను అని ఆయన ఉత్తరం వస్తే ఇతను ఏమంటున్నాడు తెలుసా? సంతోషించి తిని అని మళ్ళీ ఇతను రిప్లై ఇచ్చాడు. పరలోకంలో ఉండే భాష ఇదిగో ఇట్లే ఉంటుంది. భూలోకంలో భాష సంగతి ఇప్పుడు దాకా చెప్పాంగా. చూడండి ఇంకేమన్నాడు, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. తృప్తి అంట, అమ్మయ్యా! తృప్తి ఎప్పుడు వస్తుందండి? దేనికోసం ఎదురు చూస్తే అది నా ఇంటికి వస్తే అబ్బా ఎంతో తృప్తిగా ఉందండి, ఇక నాకు భోజనం అవసరం లేదండి, నేను కావాలనుకుని జరిగిపోయింది, నాకు కావాల్సింది వచ్చింది, నాకు ఇంకేం అవసరంలే, ఐఎమ్ సాటిస్ఫైడ్. చచ్చిపోయిన గోధుమ గింజలు తృప్తిని దేనిలో పొందుతాయి? కొత్త ఇల్లు కట్టించాను, కొత్త మిక్సీ కొన్నాను, అదే కొత్త సైకిల్ కొన్నాను, కొత్త స్కూటర్ కొన్నాను, ఇంకేదో కొత్త డ్రెస్ కొన్నాను. నో. చచ్చిపోయిన గోధుమ గింజల తృప్తి దేనిలో వస్తుంటే, ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను, అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును. అర్థం చేసుకోగలుగుతారా? ఈ ఫిలాసఫీ ప్రపంచంలో ఎక్కడన్నా చూడగలుగుతారా మీరు? చూడలేరు. ఇది నేర్పేది మన దేవుడు మాత్రమే, ఇది అనగలిగింది మనం మాత్రమే. ఎంత గొప్ప దేవుడు, ఎలాంటి జీవితాల్ని ఎలాంటి వాటిగా మారుస్తున్నాడు. కండిషన్ ఏంటంటే గోధుమ గింజలు చనిపోవాలి. మన టైం అయిపోయింది. తిట్టుకుంటారు ఎక్కువసేపు చెబితే. ఇంకా ఉన్నాయి కానీ చెప్పాల్సి తర్వాత మాట్లాడుకుందాము. ఆలోచించండి, ప్రభు యొక్క సన్నిధిలో గొప్ప సంగతులు. గోధుమ గింజలు చనిపోతే ఏం జరుగుతుంది? గోధుమ గింజలు చనిపోవడంలో ఎంత మహిమ ఉంది. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన ఘడియ వచ్చింది. చిన్నప్పుడు మా ఇంట్లో ఈ లెంటు దినాలు ఉండేవి. లెంట్ అంటే ఎన్ని రోజులు? 40 రోజులు, మండల దినాలు అంటారు వాటిని. మేము ఎవరం విశ్వాసులం కాదు. మా ఇంట్లో ఒక రూల్ ఉండేది, ఈ లెంటు రోజుల్లో ఎవడు నవ్వకూడదు, గట్టిగా పూలు పెట్టుకోకూడదు, రంగురంగుల బట్టలు వేసుకోకూడదు, ఆటలాడేటప్పుడు కేకలు వేయకూడదు. మా మదర్ పరిగెత్తుకొని వచ్చేది బయట లోపల నుంచి. ఏంటది లెంట్ అనుకున్నారా, ఏమనుకున్నారు? ఇది దాంట్లో నుంచి బయటకు వచ్చేసాం. ఈవేళ ప్రభువులు ఆనందిస్తున్నాం, మహోన్నతులైన దేవుల్లో ఆనందిస్తున్నాం. ఆయన సన్నిధిలోకి వచ్చి స్తుతి పాటలు పాడుతున్నాం. మన 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 నోట్లో నుంచి ఆ దుఃఖాన్ని తీసేసి ఆనంద వస్త్రాన్ని, స్తుతి గీతాన్ని మన నోట్లో పెట్టిన ఈ మహానుభావుడికి, ఈ మహోన్నతునికి వందనాలు చెల్లించకుండా ఎలా ఉంటాం చెప్పండి? అర్పించుకుందాం. మోకరిస్తారా? ఆ పని చేద్దాం. ఒక్క 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు స్తుతి చెల్లించండి, చిన్న ప్రార్థన చేసుకోండి. విన్న వాక్యపు వెలుగులో మిమ్మల్ని మీరే కమిట్ చేసుకోండి ఈ గొప్ప దేవుడికి. సామాన్లు తర్వాత సర్దుకుందరు కానీ తొందర ఏం లేదు. ఎక్కడికి పోవయి, ఆ పక్కన పెట్టండి సంచులు పక్కన పెట్టండి, సంచులు. ప్రార్థన చేయండి. ఇంత చెప్పినా బుద్ధి రాకపోతే ఎట్లా? నీ గోతము, నీ సంచి, అది కావాలి నీకు ముందు. ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకొని ఈ మహోన్నతుని ఒక్కసారి చూచి, దేవా ఎంత గొప్ప ప్రణాళిక, ఎలాంటి ట్రైనింగు, రాడికల్ డిసైపుల్షిప్, ఎంత అందమైన జీవితాన్ని మా కోసం సిద్ధం చేసావు.
మేము నీ ఆశీర్వాదాన్ని లోకంలోకి మోసుకుని వెళ్ళే వాళ్ళంగా ఈ శనివారం నాడు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటున్నాం స్వామి అని చెప్తారా సోదరులారా? ఒక్క 2 నిమిషాలు మౌనంగా ఉండండి, చక్కగా ప్రార్థన చేసుకోండి. బ్రదర్ వచ్చి ముగించి ఆశీర్వాదాన్ని ఇస్తారని